స్తోత్రం 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 స్తోత్రం. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. గతించిన 2 రాత్రులు అందరితో మీరు మాట్లాడారు. ఈ స్వరాన్ని విప్పి గుత్తులుగా నీ మాటలు అందించారు. ఈ రాత్రి కాల వేళల్లో చివరి రాత్రి మాతో అందరితో మీరు మాట్లాడి ఆ మాటల ద్వారా కలిగే సకల ఆశీర్వాదములు నీ బిడ్డలందరి కలుగు చేయమని, వాతావరణాన్ని, కరెంటు సౌండ్ సిస్టాన్ని, ప్రజలని స్వాధీనపరచుకోనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ చివరి రాత్రి నా ప్రియదేని బిడ్డలారా, ఒక వాక్యం చదివి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుండి 25 వాక్యాలు నేను చదువుతాను, గమనించండి. లేకపోతే మైక్లో చదవండి. ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగునని లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వాక్యం నుండి 25 వాక్యాలు మనం దేవుని యొక్క వాక్యంలో నుండి చదువుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను స్తోత్రం అన్నప్పుడల్లా మీరు హల్లెలూయా చెప్తూ ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఈ అధ్యాయములో 2 వ్యక్తులను గూర్చి రాయబడింది. వీటిలో చాలా విషయాలు మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. ఒక మనిషి జీవితం యొక్క పరిపూర్ణమైన స్థితి మొత్తం దీంట్లోనే ఉంది. వీళ్ళిద్దరి చరిత్రలో ప్రపంచములో ప్రజలు 100 కోట్ల మంది ఉన్నప్పటికీ కొంతమంది
ఇక్కడ కనపడుతున్నటువంటి ఇద్దరు వలె, ఒకరు లాజరు వలెను, ఒకరు ధనవంతుని వలెను బ్రతుకుతున్నారు. ఒకరు ఎలా బ్రతుకుతున్నారు చెప్పండి? ఒకరు లాజరు వలెను, రెండోది ధనవంతుని వలెను. నేను ముందే చెప్పాను, మీరు గట్టిగా చెప్పాలని. దేవుని స్తోత్రం. కనీసం మన సంఘస్థులన్నా చెప్పండి గట్టిగా. మీరు కూడా ఆరిపోతున్నారు వాళ్ళ పక్కన కూర్చొని. చెప్పాలి. ఎవరి వలెను? లాజరు వలెను, రెండోది ధనవంతుని వలెను. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ప్రపంచంలో రెండు గ్రూపులు మనకు కనపడుతున్నాయి. ఒక గ్రూపు ప్రజలు లాజరు వలె పరలోకం చేరేవారు, మరొక గ్రూపు ప్రజలు ధనవంతుని వలె అగ్నిగుండానికి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ లాజరులో ఏముంది, ధనవంతుల్లో ఏముంది అనే విషయాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళినటువంటి ప్లేస్లకి లాజరు లాగా బ్రతికితే, అంటే లాజరు ఏం చేస్తే అక్కడికి వెళ్ళాడు, ధనవంతుడు ఏమి చేస్తే నరకానికి పోయాడు అనే ఈ విషయాలను మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. 3 సార్లు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేశాం. కానీ వీటిలో చాలా మర్మాత్మకమైన విషయాలని ప్రభువు రాసిపెట్టాడు. బైబిల్ అనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఏదో ఒక న్యూస్ పేపర్ లాగా, నవలలు లాగా, ఒక స్కూళ్ళు లేక కాలేజీ పుస్తకాల్లాగా చదివితే అర్థం కాదు. బైబిల్ అనేది ఒక పెద్ద గని, ఒక గని అన్నమాట. బంగారపు గని, అలాగే వజ్రాల గని, వెండి గని, ఇట్లాంటి గనులు ఉంటాయి కదా. అలాగే సత్య గని ఇది. దాని స్తోత్రం. ఏ గని? సత్యం అనే గని ఇది. ఇది ఎంత త్రవ్వినా ఇంకా ఎన్నో సత్యాలు వెలువడతా ఉంటాయి. దాని స్తోత్రం. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఇక్కడ 19వ వాక్యంలో ధనవంతుని గురించి దేవుడు రాసిపెట్టాడు. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. ఇక్కడ గమనించండి జాగ్రత్తగా. ఈ ధనవంతుడంట ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకున్నాడంట. వాస్తవానికి బైబిల్ చరిత్ర ఏం చెప్తుందంటే, ఓదారంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకునేది ఎవరయ్యా అంటే రాజ వంశానికి సంబంధించిన రాజులు. చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నవారు ఈ కాస్ట్లీ డ్రెస్సులు వేస్తారు. ఈ కాస్ట్లీ డ్రెస్ వేసినటువంటి ధనవంతుడు ఈ భూమి మీద పుట్టినది మొదలుకొని తాను చనిపోయే అంతవరకు బహుగా సుఖపడ్డాడంట. దాని స్తోత్రం. ఎట్టబడ్డాడు? బహుగా సుఖపడ్డాడంట. బహుగా సుఖపడ్డాడు. ఎక్కడ పోయాడు? బహు భయంకరమైన వేదనకరమైన స్థలానికి పోయాడు. ఇది ఈ రహస్యాన్ని గుర్తుపెట్టుకోండి. భూమి మీద బహుగా సుఖపడ్డాడు. ఎక్కడ పోయాడు? చెప్పండమ్మా. మీరు చెప్పట్లేదా? మేమే అంటున్నారు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నేను అడిగినప్పుడు చెప్పాలా? నేను మీకు అప్పుడప్పుడు చెప్తున్నా కదా, మీరు రిప్లై ఇస్తేనే ఎక్కడ నుండి సప్లై వచ్చేది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బహుగా సుఖపడేవాడు ఎక్కడ పోయాడు? నరకానికి పోయాడు, అంటే అగ్నిగుండానికి. ఈ మర్మాన్ని గమనించాలి మీరు. ఈ రోజున ఎంతోమంది ఇల్లులు కట్టుకొని సుఖపడుతున్నారు, ఆస్తులు సంపాదించుకొని సుఖపడుతున్నారు, ఎన్నో వాహనాలు కొనుక్కొని సుఖపడుతున్నారు. కష్టమేమీ తెలియట్లేదు, శ్రమేది తెలియటం లేదు. వీళ్ళందరూ ఎక్కడికి పోతారు అనేది ఒక ప్రశ్న. కానీ అలా సుఖపడ్డోడు ఎక్కడ పోయాడు? ఒకడు అగ్నిగుండానికి పోయాడు. ఇతగాడు భూమి మీద ఉన్న దినాలలో అందరికంటే నా ఇల్లు బాగుండాలి అని కట్టుకొని ఉంటాడు, అందరికంటే నా వాహనాలు బాగుండాలని కొనుక్కొని ఉండి ఉంటాడు.
అందరికంటే మంచి కాస్ట్లీ భోజనం నేను తినాలి అని అనుకొని తినుంటాడు. అందరికంటే కాస్ట్లీ వస్త్రాలు ధరించుకొని, ఎగ్జాంపుల్ అంబానీని తీసుకోండి, అంబానీ కుటుంబాన్ని. దాని స్తోత్రం. అప్పుడే దీని బిడ్డలారా, ఈ మధ్య అంబానీ గారి చిన్న కుమారుడు ఒక అతనికి వివాహం అయింది. ఇంచుమించు 12,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడంట. అసలు ఏం చేశాడో తెలియదు. దేని స్తోత్రం. ఎన్ని వేలు చెప్పండి? 12,000 కోట్లు. దేని స్తోత్రం. ఆయనకి ఇంకోటి ఉందంటే సముద్రంలో ఇల్లు 450 కోట్లు. బొంబాయిలో ఒక ఇల్లు ఉంది 8,000 కోట్లు. దేని స్తోత్రం. ఇక అన్ని కోట్లే. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ఇక్కడ అగ్నిగుండంలోకి పోయిన వాడు ఎవడంట? ఈడు ధనవంతుడు, రిచెస్ట్ పర్సన్. నా ప్రియదిని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో ఈ భూమి మీద ధనం మనల్ని కాపాడిద్ది అనుకుంటాం. లగ్జరీ లైఫ్ చాలా గొప్ప దీవెన, ఆశీర్వాదం అనుకుంటాం. కానీ అలాంటి అనుభవించిన వాడు చివరికి ఎక్కడికి పోయాడు? అగ్నిగుండానికి పోయాడు. గమనించండి. సుఖపడినోడు అగ్నిగుండానికి పోయాడు. కొన్ని సందర్భాల్లో సుఖం కూడా మనల్ని బిడ్డలారా పాపంలో పడేస్తుంది. సుఖము కూడా పాపంలో పడేస్తుంది. దాని స్తోత్రం కలుగునగాక. ఈ రోజున ఎంతమంది ఈ లోక సుఖాల కొరకు, ఈ లోక భోగాల కొరకు, ఈ లోక కొద్ది కాలపు తాత్కాలికమైన ఆనందం కొరకు పరిగెడుతున్నారు. ఈ లోక సంబంధమైన కొద్ది కాలపు ఆనందం, శాశ్వత కాల ఆనందం కాదు, కొద్ది కాలపు ఆనందం. ఎగ్జాంపుల్, నా ప్రియమైన బిడ్డలారా, మనము ఏదైనా చూసినప్పుడు అది ఎల్లకాలం చూడలేం, ఎక్కువ సమయం చూడలేం. ఎగ్జాంపుల్, ఒక సినిమా తీసుకుందాం. ఎగ్జాంపుల్, ఎంతసేపు చూస్తారో 2-3 గంటలు, తర్వాత బోరు కొట్టింది, మళ్ళీ వెనక్కి రావటమే. ఇప్పుడు మందు తాగుతారు. మందు తాగేవాడు ఎంతసేపు ఉంటాడు తృప్తిగా? ఆ మత్తు దిగేదాకా. అదే విధముగా పాపం చేసేవాడు ఎంతసేపు? కొన్ని నిమిషాల పాపం. ఈ సుఖమును ఆశపడి ఎంతోమంది అదే ఒక గొప్ప జీవితము అని భావించి, నా ప్రియమైన బిడ్డలారా, వారి జీవితాన్ని మోసం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ధనవంతుడు భూమి మీద బ్రతుకే నిజమైన బ్రతుకు అనుకున్నాడు. కానీ ఈ శరీరంలో నుండి ఆత్మ, అంటే మనిషి చనిపోయిన తర్వాత మరొక లోకం ఉంది, మరొక పొజిషన్ ఉంది, మరొక జీవితం ఉందన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. ఈ లోకమే శాశ్వతమా? చెప్పండి. ఈ లోకమే శాశ్వతమా అన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పాలి. ఈ లోకం శాశ్వతమా? ఈ లోకము శాశ్వతము కాదు. దాని స్తోత్రం. ఇది వాక్యంలో ఏమని రాయబడిందంటే, కొంతసేపు కనబడి, యాకోబు పత్రిక చదవండి. ఏంటంట? కొంతసేపు అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితం అని యాకోబు పత్రికలో ఉంది. ఒకసారి చదువుతారా? 4:14. రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీ జీవము ఏపాటిది? చూడండి, అంటే మీ జీవితము, మీ లైఫ్ ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి, మీరు ఏంటంట? కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే. గమనించారా? ఇప్పుడు కనపడుతున్నారు, ఇంకొంత సమయానికి ఆవిరైపోవచ్చు. ఈరోజు కనపడుతున్నారు, రేపటికి ఉండకపోవచ్చు. ఈరోజు కనపడుతున్నారు, ఇంకొక నెలకు ఉండకపోవచ్చు. చెప్పలేవు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వారు అని వాక్యం సెలవిస్తున్నప్పుడు, ఈ ధనవంతునికి బహుశా ఆ విషయం తెలియకపోయిందేమో, ఆ విషయాన్ని గ్రహించలేదేమో. ఈ లోకమే స్థిరమని బ్రతుకుతున్నటువంటి అనేక మంది జీవితాలు ఇంతే. దాని స్తోత్రం కలుగునగాక. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిదిరా నీ జీవితం, లోకాన కాదేది శాశ్వతము. ఇల్లు మాది, ఆ పొలం మాది, అయ్యి మాయి, ఈ మాయి, ఈ మాయి, ఏది నీది కాదబ్బాయి. దేవుని స్తోత్రం. ఏది నీది కాదు. వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకుని పోయేది లేదు. తీసుకొని పోవాలి ఒక దానిని, అది ఏ నీ ఆత్మ. హల్లెలూయా. అది ఏ నీ ఆత్మ. నీ ఆత్మను తీసుకుని పోవాలి. ఎక్కడికి? నరకానికి కాదు. ఆత్మకు 2 స్థలాలు ఉన్నాయి. ఎన్ని స్థలాలండి? 2 స్థలాలు. దాని స్తోత్రం కలుగునగాక. చెప్పండి, ఎన్ని స్థలాలు? ఒకటి నరకము, ఒకటి పరలోకము. చతురుపైకి గట్టిగా చెప్పాలి. ఇక్కడ గమనించండి, మన జీవితం కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలంట. అంటే తాత్కాలికమైన ఈ దేహం మీద ఎందుకండి అంత మమకారం? ఎందుకని అంత పిచ్చి? ఓ అది ఇది 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 ఈ అడావుడి అంత ఎందుకు? ఈ అడావుడి అంత ఎందుకు? ఈరోజు నేను ఉదయాన్నే నా ప్రియమైన బిడ్డలారా, ఒక అతనికి ఆ యాక్సిడెంట్ అయినటువంటి ఫోటోలు చూశాను. అతను నాకు తెలిసి ఇంటర్నేషనల్లో బాగా పేరుగాంచినటువంటి ఒక షో నడిపించే, ఒక కండక్ట్ చేసే ఒక చాలామంది తెలిసిన వ్యక్తి అయిన ఒక విఐపీలు అంటాడు. ఉదయాన్నే అతను యాక్సిడెంట్లో చనిపోతే ఆ భార్య పిల్లలు భయంకరంగా ఏడవటం ఆ ఫోటోల్లో పెట్టారు. అతను ఎవరంటే గ్రేట్ టాలెంటెడ్ షో అని అమెరికాలో నిర్వహిస్తారు. ప్రపంచంలో ఎవరికే తలంతులు ఉన్నా ఆ తలంతులు నిరూపించుకోవడానికి ప్రదర్శించే ఒక స్థలం అది. దాన్ని కండక్ట్ చేసేది ఇతను. దాని స్తోత్రం. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఉదయాన్నే అతను ఫోటోలు నా ప్రియమైన బిడ్డలారా వచ్చాయి. ఆ ఫోటోలు చూడగానే ఇతను ఇలా చనిపోతానని ఎప్పుడు అనుకొని ఊహించుకొని ఉండకపోవచ్చు, కానీ నా ప్రియమైన బిడ్డలారా చనిపోయాడు యాక్సిడెంట్లో. ఎన్నో 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 కలలు కానీ ఉంటాడు కదా అతను. ఎన్నో ఊహలు ఊహించుకొని ఉంటాడు కదా. ఊహలో మేడ ఏమైపోయింది? కూలిపోయింది. ఊహల మేడ కూలిపోయింది. నా భార్య, నా పిల్లలు అని ఎంతో 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 ఆశతో బ్రతికిన వ్యక్తి కన్ను మూసేశాడు. భూమి మీద మిగిలిన ఆ భార్య పిల్లలే, ఇతను లేడు. దాని స్తోత్రం కలుగునగాక. ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? మరణం ఎప్పుడు వచ్చిందో తెలియదు, మరణం వచ్చేదాకా నేనుండను, అది వచ్చిన దాని స్తోత్రం కలుగునగాక. మరణంతో నాకు పని లేదు, అది వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండను, అది వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఈ జీవిత సత్యాన్ని తెలుసుకోవాలని మీకు ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తున్నాను. ఈ లోకంలో ఉన్న సుఖభోగాలు శాశ్వతమని అనుకోమాకండి. ఆ సుఖభోగాలు మిమ్మల్ని భయంకరమైనటువంటి పాపంలోకి దించవచ్చు, భయంకరమైనటువంటి శాపంలోకి దించవచ్చు, భయంకరమైనటువంటి దుఃఖంలోకి దించవచ్చు, భయంకరమైనటువంటి వేదనలోకి దించవచ్చు. ఈ సుఖభోగాలు 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 తాత్కాలికమైనవే. ఇవన్నీ తాత్కాలికమైనవే. సుఖాలు, ఈ ఆశలు, ఇవన్నీ తాత్కాలికమైనవే. నీ జీవితం కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితం. ఆవిరి వంటి జీవితం. నీ కనిపిస్తున్న భార్య, భర్త, పిల్లలు ఎవ్వడు నీ వెనకాల రాడు. వల్లకాటి దాకే. ఎక్కడి దాకా? వల్లకాటి దాకే ఈ అనుబంధాలు. వల్లకాటి దాకే. ఆ తర్వాత ఇక లేదు, అయిపోయింది. ఫుల్ స్టాప్ పెట్టబడింది. ఎవడు రాడు, ఎవరు రారు నీ వెనకాల. కానీ ఇక్కడ గమనించండి, అతడు బహుగా సుఖపడుచుండువాడు. దాని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. అతను ఈ భూమి మీద ఉన్నటువంటి తాత్కాలికమైన జీవితమును చేశాడు. ఇప్పుడు ఎక్కడికి పోయాడు అతను? పాతాళానికి పోయాడంట. ఎక్కడ పోయాడు చెప్పండి? పాతాళానికి ఎందుకు పోతారో మీకు కొన్ని పాయింట్లు చెప్తాను. పరలోకం వెళ్ళాలని ఉందా? పాతాళానికి వెళ్ళాలని ఉందా? పరలోకం మన వాళ్ళ చేతులు ఎత్తండి.
దేవుని స్తోత్రం కలుగునగాక. పరలోకమా పాతాళమా? అసలు పాతాళానికి ఎందుకు వెళ్తారో 3 పాయింట్లు చెప్తాను. తర్వాత లాజరు గురించి వద్దాం మనం. దేవుని స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైన బిడ్డలారా, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనము అలాగే 33వ వచనం కూడా చదవండి. అక్కడ రాయబడింది 33వ వాక్యం చదవాలి ముందు. 16:33. భూమి ఆ, తన నోరు 33. 33. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. చూడండి, వారును వారి సంబంధులందరూ ప్రాణముతోనే పాతాళములో కూలిరి. ఎవరు వీళ్ళు? 3వ వాక్యం చదవండి ఇప్పుడు. 3వ వాక్యం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మోషేకి అహరోనుకి విరోధముగా పోగుపడిన వాళ్ళకి చాలండి. చాలు. ఇక్కడ ఒక గ్రూపు ప్రజలు ఈ సంఖ్యాఖండములో పాతాళంలోకి వెళ్ళిపోయారంట. ఎవరు వీళ్ళు? మోషేకి చెప్పాలి మోషేకి అహరోనికి విరోధముగా పోగుపడిన వాళ్ళు. ఇక్కడ ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడంటే ఇతను ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అక్కడికి అని ఒక ప్రశ్న వేస్తే, మొదటి అంశం ఏంటంటే, ఇతడు నా ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ తాను వెళ్తున్నటువంటి సంఘానికి, తాను వెళ్తున్నటువంటి తనని నడిపిస్తున్నటువంటి సేవకులకు విరోధంగా ఉన్నాడేమో, విరోధంగా మారాడేమో, ఎన్నోసార్లు వాక్యం చెప్పి గద్దించిన ఆ మాటలని వెనక్కి విసిరేశాడేమో, ఆ మాటలను బట్టి సేవకులను ద్వేషించాడేమో. పాతాళానికి ఎందుకు వెళ్ళారు ఈ గ్రూప్ వాళ్ళు? ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోషేకి అహరోనికి విరోధంగా మాట్లాడారు, విరోధంగా ఎదురు తిరిగారు, సనిగారు, గొనిగారు. కొంతమందిని గ్రూపు కట్టారంట. అట్ట కాదు ఎట్ట, ఆ మోషేనే పరిశుద్ధుడా, అహరోనే పరిశుద్ధుడా, వాళ్ళిద్దరు అన్నదమ్ములే పరిశుద్ధులా, అట్ట కాదు ఎట్ట, ఎట్ట కాదు అట్ట అని విరోధముగా ఒక గ్రూపును కట్టినందుకు వాళ్ళ మాట విని మోషేకి అహరోనికి విరోధముగా మారిన ఒక గుంపు ప్రజలని దేవుడు ఎక్కడ పంపించాడు? పాతాళానికి. ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, దేవుని ఏర్పాట్లో ఉన్న వారికి విరోధముగా మారాడు. ఎవరికి? దేవుని ఏర్పాట్లో ఉన్న వారికి విరోధంగా మారాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, దేవుని ఏర్పాట్లో ఉన్న వారికి విరోధంగా మారకూడదు. దేవుడు వాడుకుంటున్న వాళ్ళకి విరోధంగా మారకూడదు. దేవుడు వాడుకుంటున్న సేవకులకు కానీ లేకపోతే విశ్వాసులకు కానీ ఎవరికైనా సరే, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులు వారు సాధారణమైన వ్యక్తులుగా మీకు కనపడవచ్చేమో. నరకం తప్పించుకోవాలనుకుంటే సంపూర్ణముగా వారి మాటకు లోబడి అణిగి మణిగి ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. ధనవంతుడు ఎవరు? అబ్రహాముని ఎరిగిన వాడే. అబ్రహాముని ఎరిగాడంటే వాక్యం తెలుసు. వాక్యం తెలుసు అంటే క్రైస్తవుడే, అంటే దేవుని నమ్మినోడే. దేవుని నమ్మిన వాడు నరకానికి ఎందుకు పోయాడంటే కారణం, నెంబర్ 1 కారణం, దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వారికి వ్యతిరేకముగా జీవితము చేశాడు. ఈ రోజున సేవకులు మీకు ఎన్నో మంచి విషయాలు చెప్తున్నప్పుడు వారికి లోబడండి, వ్యతిరేకంగా మారమాకండి, వారికి విరోధముగా ప్రవర్తించమాకండి. వారు అక్కడ చూడండి, విరోధముగా పోగుబడి పరలోక రాజ్యములో సాతానుడు దేవునికి విరోధంగా పోగుబడ్డాడంట. కొంతమంది దూతల్ని వాడికి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, మొదటి కారణం ఇది, విరోధముగా వేరుపడి అని ఉంటుంది. రెండోది, పాతాళానికి వెళ్ళటానికి గల రెండో కారణం ఏంటంటే, సామెతల గ్రంథము 5వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ వాక్యం 7:27 కూడా చదవండి. సామెతల గ్రంథం అంటే పాతాళానికి ధనవంతుడు వెళ్ళటానికి గల రెండవ కారణం ఏంటి? దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును. దాని అడుగులు పాతాళములు చక్కగా చేరును. దాని అడుగులు ఎక్కడికి పోతున్నాయంట? పాతాళానికి చక్కగా వెళ్తున్నాయంట. ఎవరండి ఏమా? ఏ స్త్రీ? జారస్త్రీ అంట. జారస్త్రీ. నా ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యభిచారి.
ఇతగాడు నరకానికి లేక పాతాళానికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే రహస్యముగా జారక్రియలు చేసాడేమో. హల్లెలూయా. దేవుని నమ్మి మందిరానికి వెళుతూ బల్లారాన్ని తీసుకుంటూ వాక్యం వింటూ దేవుని బిడ్డని చెప్పుకుంటూ రహస్యంగా ఏదైనా జారక్రియలు జరిగితే నీ గతి కూడా అంతే. నా మాట ఎంతమందికి అర్థమైంది? దేవుని స్తోత్రం కలుగునగాక. మందిరములో పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా మందిరములో దేవుని సన్నిధిలో ఎంతో భక్తిగా కనపడవచ్చేమో, కానీ తెలియకుండా నీ జీవితంలో ఏదైనా రహస్య పాపాలు జరిగినట్లయితే కళ్ళిచ్చిన దేవుడు కానకుండా ఉంటాడా? చెవులిచ్చిన దేవుడు వినకుండా ఉంటాడా? దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న దేవుని బిడ్డలారా, జారక్రియలకి చాలా దూరంగా ఉండాలి. జారక్రియలు, దానికి లోకం ఏం పెట్టిందో తెలుసా? ప్రేమ, లవ్ అంట. లవ్. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఆ మధ్య ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. వచ్చి, అన్నయ్య మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ప్రార్థన చేయండి అన్నయ్య అన్నది. ఈ పక్కనున్న ఇద్దరు పిల్లలు ఎవరమ్మా అంటే, వాడు నా కొడుకు, ఈ అమ్మాయి నా కూతురు అన్నది. మళ్ళీ పెళ్ళిందమ్మా అన్న. మా ఆయన ఈ మధ్య కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, వదిలేసా. వాడిని వదిలేసి ఈయన తగులుకుందంట. చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. అంతే కదా. ఇప్పుడు ఈడెవడు? ఈడు ఇంకా పెళ్లి కాల. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్లాంటి తప్పుడు పనులు చేస్తూనే సోఖండాలు పెట్టి ఎడుతుంది మళ్ళీ ప్రార్థనలో. యేసయ్యా మా ఇద్దరిని కలుపయ్యా కలుపయ్యా కలుపయ్యా. కలపడానికి ఆయన ఏమైనా మీడియాటరా? చెప్పండి. మీడియాటరా? లేకపోతే లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని కలుపుతాడేట? మా ఇద్దరిని కలుపయ్యా కలుపయ్యా అంటుంది. దేవుడు అంటాడు, ఒకవేళ నువ్వే ఒక కలుపు మొక్కవే, సంఘంలో ఎవరు నువ్వు? కలుపు మొక్కవే. కలుపు మొక్కవి, నిన్ను బీకేయాలి. నేను అన్నాను, అరే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఎట్లా అసలు ఏంటి అని. నువ్వు కొంచెం ఒక అరగంట బయటికి వెళ్ళమ్మా, నువ్వు బ్రదర్ నీతో మాట్లాడాలని చెప్పి నేను ఆ అయ్యగారికి బాగా సబ్బు సరుపు పెట్టి తలస్నానం చేశా. మీకు అర్థమైందో లేదో, షాంపూ కూడా పెట్టా. కళ్ళు తెరబడి ఇక ఈ రోజు నుండి ఈ అమ్మాయితో నాకు సంబంధం లేదన్నా, అయినా నాకు మతిపోయింది నీ పెళ్లి కానోడిని. ఇంటికి పోయి ఏం చెప్తుంది తెలుసా? ఆ ముదనష్ట పాస్టర్ దగ్గరికి పోయాక నా బంధం తెగిపోయింది అంటుందంట. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఏ పాస్టర్? ఆ ముదనష్ట పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాక ఎంతో అంతే కదా. యథార్థవాది లోక విరోధి. చెప్పండి. నోరు తెరుతున్నారని చూడండి. నిజం చెబితే నిష్ఠూరం ఎక్కువ అంట. నేను చెప్పాను, ఎరా నీకేం పోయే కాలం రా బాబు. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలుండి ఏదో చిన్న గొడవ వచ్చి కొద్ది వేరే అయిపోయారు. అంతలోకే నువ్వు మూడోవాడికి ఎగబడతావా? ఈరోజు ఏదో నువ్వు తెలుసో తెలియకో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతావు. రేపు పెళ్ళైన తర్వాత ఆ పిల్లలు ఎవరంటే పరిస్థితి ఏంటో తిక్కలోడా. అన్నీ ఉన్నాయి, వయసు ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, చదువు ఉంది. ఎట్ట మోసపోయేవారంటే, నిజమే పాస్టర్ గారిని నాయన నేను ఈ మాయలో పడ్డాను ఏంది అంటున్నాడు. హల్లెలూయా. దేంట పడ్డానా? మాయ కదది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది ఒక్క స్త్రీల విషయంలో జరగట్లా, పురుషుల విషయంలో కూడా అందం లేదని, ఆస్తులు లేవని, ఏదో కారణముతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆశలు నెరవేర్చుకోవడానికి భార్య మీద వంక, భర్త మీద వంక, వాళ్ళ మీద వంక, అత్త మీద వంక, ఇది వంక, ఆ వంక, ఈ వంక 100 వంకలు చెప్తారు. మా అత్త మంచిది కాదు, మా ఆయన మంచోడు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. పెళ్ళప్పుడు మాత్రం ఆయన్నే చేసుకుంటాను, నేను ఇంకెవ్వరిని చేసుకోను. ఇప్పుడు వాడొద్దు అంట. చెప్పండి. వాడొద్దు, ఆయన పోయింది. మళ్ళీ ఏమండి పోయింది? మొదట ప్రేమ పోయింది. జాగ్రత్త బిడ్డ. భార్యాభర్తల బంధము పవిత్రమైనది. చప్పట్ల కొట్టండి. హల్లెలూయా. భార్యాభర్తల బంధం ఏంటి? పవిత్రమైనది. భర్త వల్ల సమస్య వచ్చినా, భార్య వలన సమస్య వచ్చినా దయచేసి ఎవరు విడిపోకూడదు. 4 రోజులుంటే అన్నీ సర్దుకుంటాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కామము వ్యామోహానికి గురైపోయి పై మెరుగులు అందాన్ని చూసి
ఉన్న భార్యని కానీ భర్తను కానీ దూరపరుచుకుంటే కుక్క సాగు చేస్తావు రేపు, అటు ఇటు కాకుండా. దేని స్తోత్రం కలుగునగాక. కుక్క సావే. ఎంతకాలం ఉంటుంది నీకు ఈ బలం? ఎంతకాలం ఉంటుంది ఈ అందం? ఎంతకాలం ఉంటుంది ఈ శక్తి? ఎంతకాలం ఉంటుంది ఈ పవరు? తుచ్చమైన అభిలాషలకి శరీరాన్ని అప్పగించుకొని పరస్పరమైన దురాత్మ సంబంధమైన ఆశలకు లోపడి ఈ లోకములో కాస్త సుఖపడి చివరికి ధనవంతుడు వలె ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ధనవంతుడికి తెలుసా అండి అసలు అక్కడ ఆ ప్లేస్కి వెళ్తాడని? తెలుసా? ధనవంతుడికి తెలుసా? ఈరోజు నీకు కూడా తెలియదు. అర్థమైందా? నువ్వు చేసే క్రియలకు నువ్వు అసలు ఎక్కడికి వెళ్తావో నీకు తెలియదు. కానీ బైబిల్ బాగా చదివి అర్థం చేసుకుంటే ఎవరు ఎక్కడికి వెళ్తారో దేవుడు బైబిల్లో రాసిపెట్టాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఎంతకాలపు ఆశలు ఇవన్నీ? ఎంతకాలపు ఆశలు? కొద్ది కాలపు ఆశలు. ఒక అక్కాయి నా దగ్గరికి వచ్చి, అన్నయ్య మా ఆయన లేస్తే నీ కలర్ ఏంది నా కలర్ ఏంది అనేవాడు అంట. అప్పుడు దేని స్తోత్రం, నీ కలర్ ఏంది నా కలర్ ఏంటంటే ఆమె కలర్ ఏమో ఇదిగో సౌండ్ బాక్సుల కలరు, అదిగో ఇంకో సౌండ్ బాక్స్ కూడా ఉంది ఎర్రగాడ. ఏడ చేస్తారు ఈ బాక్సులు అన్నీ? నాకు అర్థం కావట్లా. చేపిస్తారా అని బాగా తెలుసు. అట్టయితే చదురు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. భర్త ఏమంటున్నాడు, కాస్త పళ్ళు చూస్తే మాత్రం పాసిరెడ్డి. ఏ రెడ్డి? భానువారాలు అయిన వాళ్ళు ఇట్ట అంటాడట్టే. నీ కలర్ ఏంది నా కలర్ ఏందంటే ఏంటి కలరు? ఆ కలర్ ఎంతకాలం ఉంటుంది? దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక ఎయిడ్స్ పేషెంట్ నా దగ్గర తీసుకొచ్చారండి. ఎయిడ్స్ వచ్చిన తర్వాత అతని బాడీకి ఉన్న కలర్కి, అతను యమన కాలంలో ఉన్నటువంటి కలర్కి, ఆ అందానికి ఫోటో చూపించింది భార్య. ఎట్టుండేవాడయ్యా మా ఆయన, ఈరోజు చూడయ్యా ఎట్టయిపోయాడో. అయిపోతాడు అంతే. నల్లగా బొగ్గులాగా మారిపోయాడు. అని కక్కుతా ఉన్నాడు. శక్తి ఉంది, బలం ఉంది, అందం ఉంది, జ్ఞానం ఉంది, మాయ చేసే టాలెంట్ ఉందని విచ్చలవిడిగా బ్రతికేవా బిడ్డ? మనుషుల చేతిలో తప్పించుకున్న దేవుడి చేతిలో తప్పించుకోలేవు. జాగ్రత్త. ఆ ఫోటో చూస్తే హీరోలాగా ఉన్నాడు. దీంట్లో చూస్తే కాటికి కాలి జాపిన శవంలాగా మారిపోయాడు చివరికి. ఎంతకాలం ఈ జీవితం? ఎంతకాలం ఈ బ్రతుకు? ఏ దినమో నీకు, ఏ గడియో నీకు తెలియదురా మానవుడా, ఎరుగవురా మానవుడా. ఏమైపోతావో, ఎచ్చటికేగిపోతావో, ఏమైపోతావో, ఎచ్చటికేగిపోతావో తెలియదురా మానవుడా, ఎరుగవురా మానవుడా. మానవుడా మానవుడా మానవుడా. ఈ లోక భోగాలు ఎంతో కాలముండవురా, యేసయ్య రాకడకు గురుతులెన్నో జరుగుతుంటే. ఈ లోక భోగాలు ఎంతో కాలముండవురా, యేసయ్య రాకడకు గురుతులెన్నో జరుగుతుంటే. నేడని రేపని వాయదా ఎందుకురా, నేడని రేపని వాయదా ఎందుకురా. వ్యర్థమైపోతావు రన్నా, వ్యర్థమైపోతావు ఓ అక్క. హల్లెలూయా. ఏ దినమో నీకు, ఏ గడియో నీకు, ఏ దినమో నీకు, ఏ గడియో నీకు తెలియదురా మానవుడా, ఎరుగవురా మానవుడా. ఐలెస్సా హేలో ఐలెస్సా, ఐలెస్సా హేలో ఐలెస్సా. చాలా మంది
ఏమంటారంటే మాకు చాలా డబ్బు ఉందిలేండి, ఈ కనీసం మేర పొలాలన్నీ మాయే, బ్యాంకులో డబ్బు ఉంది, బంగారం ఉంది, అయి ఉందండి, మాకెప్పుడు శ్రమ రాదండి, ఎప్పుడు బాధ రాదండి, ఎప్పుడు ఏది ఉండదండి. నెమ్మది లేకుండా ఎంత ధనము నీకు ఉండ, 2-3 తరములకు ఆస్తి నీవు కలిగి ఉండ. ఎంతో మంది చూడండి, డబ్బు ఉంది కానీ నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. దాని స్తోత్రం కలుగునగాక. నెమ్మది లేకుండా ఎంత ధనము నీకు ఉండ, 2-3 తరములకు ఆస్తి నీవు కలిగి ఉండ, బ్రతుకున యేసయ్య నీకు లేకుంటే, బ్రతుకున యేసయ్య నీకు లేకుంటే వ్యర్థమైపోతావు ఓరన్నా, వ్యర్థమైపోతావు ఓ అక్క. ఏ దినమో నీకు, ఏ గడియో నీకు, ఏ దినమో నీకు, ఏ గడియో నీకు తెలియదురా మానవుడా, ఎరుగమురా మానవుడా. ఐలెస్సా ఐలెస్సా ఐలెస్సా, హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ధనవంతుడు అగ్నిగుండానికి వెళ్ళటానికి గల మరొక కారణం ఏంటి? జారత్వము. యాత్వము. దేవుని నమ్మినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు అయిపోయావా? దేవుని నమ్మినంత మాత్రాన పరిశుద్ధురాలు అయిపోయావా? ప్రతిరోజు నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రతిరోజు భక్తిగా బ్రతకాలి, ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములు రాకుండా ఎల్లప్పుడూ భయంతో బ్రతుకుతూ ఉండాలి. ఇతడు పైకి క్రైస్తవుడు గాని అంతరంగములో నామకార్థ క్రైస్తవుడు. పైకి క్రైస్తవుడుగా కనపడుతున్నాడు, అంతరంగములో నామకార్థ క్రైస్తవుడు. అక్కడే సామెతల గ్రంథం 7:27 కూడా చదవండి. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, దాని ఇల్లు పాతాళానికి పోయే మార్గము. అబ్బో, అంటే ఎవరు? ఈ జారస్త్రీ, జారక్రియలు చేసే వ్యక్తులు. 2 రకాల జారత్వం ఉందండి. ఒకటి శరీరము కలిస్తే జారత్వం, రెండోది మనసు కలిసినా కూడా జారత్వమే. ఈ జారత్వమును గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయములో అంటున్నాడు. ఏమని? జారత్వమునకు దూరముగా పారిపోండి. 6వ అధ్యాయము, దేవుని స్తోత్రం కలుగునుగాక. 6:18 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వానికి ఏం చేయాలంట? దూరముగా పారిపోండి, దూరముగా పారిపోవాలంట. ఈ జార క్రియలు అంటే ఏంటి తెలుసు అసలు మీకు? ఆత్మీయ అర్థంలో నా ప్రియదేని పెట్టారు. ఒకటి, అపవిత్రమైన జీవితం. ప్రభు నమ్మిన మందిరంలోకి వెళితే చక్కగా కోయిల్లాగా పాడిద్ది పాట. ఎంత కోయిలో కోయిల, క్రిస్మస్ కోయిల్ అనమాట, అంత చక్కగా పాడిద్ది. హల్లెలూయా. కానీ జార స్త్రీ, ఆ మనిషి జార క్రియలు ఉంటాయి లోన. కొన్ని సంఘాల్లో కూడా చూడండి, ఈ కుల సంఘాల్లో అక్కడ భక్తి గల వాళ్ళకి ప్రాముఖ్యత ఉండదు, కాస్త పాటలు పాడిన టాలెంట్ కలిగిన వాళ్ళకి. దాని స్తోత్రం. ఎవరికండి? టాలెంట్ కలిగిన వాళ్ళకి, కాస్త కానుకలు బోనుకులు ఇచ్చే వాళ్ళకి, కాస్త పొగిడే వాళ్ళకి. ఈ మధ్య నేను కూడా ఒక చోటకు పోయా వాక్యం చెప్పడానికి. దేని స్తోత్రం కలుగునుగాక. ఆ పాస్టర్ గారు మధ్యలోనే బీక్కున్నాడు మైకు, సబ్జెక్టు పూర్తి కాకముండానే. అలా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ పాటలకి, భోజనాలకి, పొగడతలకి ప్రాముఖ్యమే. పాపం ఎవరో 500 ఇచ్చారంట భోజనాలకి, అవి కూడా చెప్తున్నాడు మైకులో. అబ్రహాం గారు ఏమి ఇచ్చాడు? 500 ఇచ్చాడు. ఇప్పుడు 500 అబ్రహాం గారు ఇస్తే చారా ఒప్పుకుంటుందా? మైకులో రావాలి కదా పేరు. ఏమరు 1000 రూపాయలు ఇచ్చిద్ది. నేను స్తోత్రం కలుగునుగాక.
అంటే పొగడ్తల కోసం చేసేది ఈ బంతులు దాని స్తోత్రం కలుగును గాక. బంతులు చేసిన తిండి ఇట్లాంటివన్నీ చేసేది ఏంటంటే పొగడ్తల కోసం. అబ్బా ఏం పెట్టారా మీటింగ్లు, అబ్బో మామూలుగా పెట్టారా చర్చిలో 4 కూరలు అంట. ఎన్ని కూరలు? తిండిపోతు గుంపుకి ఇక వారం వద్దన్నా వస్తారా లేదా? వద్దన్న ఆటోలు ఎక్కుతారు. ఎందుకని? ఇంట్లో పచ్చడి మెతుకులు, చర్చి దగ్గరికి పోతే 4 రకాలైన కూరలు. వాస్తవానికి మా వాళ్ళు మేము అసలు అట్ట పెంచలేదండి చర్చిల్లో. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాస్తవానికి మన సంఘాలకు వస్తే తిండి చేస్తారు. ఎందుకని? క్షయమైపోయే ఆహారం కొరకు పెంచలేదు, అక్షయమైన ఆహారం కొరకు పెంచాలని ప్రభు చెబుతున్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఆ వాక్యం కూడా చదవండి. యోహాను సువార్త ఉంటుంది. క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకుడి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అంటున్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చాలా మంది ఈ 6:27 యోహాను సువార్త 6:27 క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవం కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. జాగ్రత్త గమనించండి. క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకుడి, నిత్య జీవం కలుగు చేసే అక్షయమైన ఆహారం ఉందంట. అంటే వాక్యం. దేని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏదైనా సభలు పెట్టారనుకో, ఏం చేశారు ఈరోజు, ఏం కూరలు చేశారు, పలావ్ పెట్టలేదా, ఏంటి మటన్ కొయ్యలేదా, ఈ కొయ్యలేదు, నీ తలకాయ కోసి పెట్టాలి అక్కడ ముందు. ఏ పేర్ల కోసం చేస్తున్నారా భోజనాలు? దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేరు ఘనతల కోసమా? పేరు ఘనతల కోసం చేసే భోజనం కూడా దేవుడికి ఇష్టం ఉండదు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. యేసయ్య దగ్గరికి 4 గ్రూపులు వాళ్ళు వచ్చారు. ఒకటి తిండిపోతు గ్రూపు, ప్రధానంగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు కదా. ఈయన వెనకాల తిరిగితే యేసయ్యా హోసన్నా హోసన్నా దావీదు కుమారుడా అని ఇట్ట పలికితే కాస్త భువమన్న దొరికిద్దని ఒక బ్యాచ్, విమర్శించే బ్యాచ్. రోగాల గుంపు ఇంకొక గుంపు ఉంది పరలోక రాజ్యం కొరకు. ఎవరో అతి తక్కువ మంది వచ్చారు. దాని స్తోత్రం కలుగును గాక. ఘనత కొరకు, ఏదో పేరు ప్రఖ్యాతుల కొరకు వాక్యం చెప్తుంది అక్కడ. క్షయమైపోయే ఆహారం కొరకు 2 పూటల వాక్యం చెప్పాను నేను అక్కడ. దేని స్తోత్రం కలుగును గాక. సహజంగా నేను ఎక్కడ మీటింగ్ పోయినా కానుక ఎంత ఇస్తారో తెలుసు. 2 పూటలు చెప్పి ఆ స్తోత్రం. అక్కడ తిండికే ప్రాముఖ్యత కలిగింది కానీ, హల్లెలూయా, తిండికే ప్రాముఖ్యత ఇచ్చారు కానీ అక్షయమైన ఆహారం పెట్టిన నాకీల ప్రాముఖ్యత. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. బాధపడమాక సుమా. నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజున జారక్రియలు ఎందుకు జరుగుతున్నాయి? చాలామంది తిండిపోతులు అయిపోతున్నారు. ఏ పోతులు అంట? అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఇప్పుడు బాగా తినటం వల్ల ఏం కలుగుతుందండి? శరీర కోరికలు వస్తాయి. శరీర కోరికల వల్ల ఏమొస్తుంది? జారత్వం. ఈ మధ్య దేవుని బిడ్డలో ఉపవాసాలు ఉంటున్నారా అంటే అసలు ఆ మాట విని 10 సంవత్సరాలు అయింది. ఏ మాట విని? ఉపవాసం అన్న మాట విని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ఆదివారం మాత్రం ఫ్యాషన్గా రమ్మంటే ఇట్లా డింగ్ టిక్ అని మొత్తం. దేనికి? ఎందుకు? హాజరైపించుకోవడానికి. ఉపాసుకోవడానికి రాదు. ఈరోజు శనివారం, ఈరోజుగా రేపు వస్తాలే. ఎప్పుడు? ఎందుకు 4 కూరలు వేసి పెడతారనే? హాజరైపించుకోవడం, జనం చూడటానికే. జారత్వం ఎందుకు జరుగుతుంది? సొలొమోను ద్వారా జారత్వం జరిగింది. ఎందుకని? తిండిపోతుడయ్యాడు సొలొమోను. దైవ జ్ఞానం పొందినోడే తిండిపోతుడైపోయాడు. అతని తిండి గురించి బైబిల్ చదివితే నిజంగా ఆశ్చర్యపోతారండి. అంత తిండి తినడంట. 1,2 మందిని చేసుకున్నాడంట పెళ్ళి. ఎంతమంది చెప్పండి? 700 మంది భార్యలు, 300 మంది ఉపపోతులు. నిజంగా సొలొమోను గారు ఉంటే గిన్నిస్ బుక్ ఎక్కేవాడే. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. ప్రపంచ చరిత్రలో 1000 మందిని చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కథల్లో విన్నాం కానీ నిజంగా 1000 మందిని చేసుకున్నాడు ఎవడండి? దేవుడు అతనికి జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం మొత్తం అమ్మాయిల కోసం వాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ జ్ఞానం అంతా ఎవరికి వాడాడు? సరే, ఆ చేసుకునే ఆ దౌర్భాగ్యురాలైన రాజకుమార్తెలు అంట, మళ్ళీ మామూలు కాదు. నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ మధ్య ఒక అక్కయ్య నా దగ్గరికి వచ్చిందండి. అన్నయ్య మా అమ్మాయికి ఒక లవ్ లెటర్ రాశాడు అన్నయ్య అన్నది. ఏమి రాశాడమ్మా అన్న?
పరంగీతాలు మొత్తం ఆడుకున్నాడు అంట వాడు. ఏం ఆడుకున్నాడు? పరంగీతం మొత్తం ఆడుకున్నాడంట. దాంట్లో నా సఖి, నా సుందరి, నీ నోరు అతి మధురం, ఈ పదాలన్నీ వాడుకొని రెఫరెన్స్ కూడా పెట్టినట్ట మళ్ళీ దాంట్లో. అంటే దేవుని యొక్క వాక్యాన్ని కూడా జాగ్రత్తనికి భలే వాడుకుంటున్నారు చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. జాగ్రత్త యవనస్తులారా, దేవుని మాటలతో చతురు కాదు, జోక్ కాదు. నా మాట అగ్ని వంటిది కాదా, బండన బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. ఈ మాటలు మీరు వినకపోతే పాపులు అయ్యే వాళ్ళు కాదు, విన్నారు గనక పాపులు అంటాడు ప్రభు. అంటే విని చేయట్లేదు కాబట్టి. చూడండి వాడంట ఆ లెటర్ నిండా పరమగీతాలు రాసుకున్నాడంట, రాస్తాడంట. అంటే ఎవరు పట్టుకోకూడదని. ఆ కూతురు అంటుందంట, అమ్మా ఏముందమ్మా దాంట్లో అన్ని బైబిల్ వాక్యాలే కదమ్మా, అన్నీ బైబిల్ వాక్యాలే కదమ్మా, ఏముందమ్మా అంటే. ఇట్ట కూడా ఆడుకుంటున్నారా? ఒక పాస్టర్ గారు నాకు చెప్పాడు, ఏమండి మా ఇద్దరు మా చర్చికి ఇద్దరు యవనస్తులు వస్తారు, ముందు అబ్బాయి పాటకి మనం అడుగుతాడు, తర్వాత అమ్మాయి అడిగిద్ది పాటకి, సైకి చేస్తారంట. ముందు అబ్బాయి ఏం చేస్తాడు తెలుసా? నీవు కనిపించని రోజున చెయ్యటి చూపిస్తాడంట. నేను అండమాను పోయినప్పుడు చెప్తున్నాడు ఆ పాస్టర్ గారు, నీవు కనిపించని రోజున ఎట్టా మనందరం గెలవమో ఎట్టన్నా. అంటే మందిరంలో వండి వాడి పని జరిగించుకుంటున్నాడు చూడండి. దేని ద్వారా? నీవు కనిపించని రోజున ఒక క్షణమొక ఈయన పాడిపోతాడు, ఆమె కూడా ఎత్తుకుంటాడు మళ్ళీ వచ్చి, నీవు మాట్లాడని రోజున. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యాన్ని నాకు తెలియదండి అసలు ఇది ఆయన ఏమైనా కల్పించాడో లేదు కానీ ఆయన నాకు చెప్పాడు. తెగ నవ్వుకున్నా నేను. విమానంలో వస్తా, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు సంఘాలని. ఒకవేళ ఉంటే దాన్ని ఏమంటారు చెప్పండి? జారత్వం. హల్లెలూయా. అదుగో చెప్తున్నాడు, నీ సంఘములో జార స్త్రీ కూర్చుంది అంటున్నాడు ప్రకటన గ్రంథం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది యవనస్తులు దైవ సన్నిధికి వెళుతూ ఈ జార క్రియలతోనే బ్రతుకుతున్నారు. 2వ అధ్యాయము 20వ వాక్యం అంట. తప్పు నేను మోపవలసి ఉన్నది ఏమనగా, తాను ప్రవక్తని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీ నీవు వండిస్తున్నావు. ఏ సంఘం ఇది? తుయతైరా సంఘం. ప్రకటన గ్రంథములో మొత్తం 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాల్లో తుయతైరా సంఘములో అంట ఏముందంట? జార స్త్రీ, జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటుకును, అది నా దాసులకు బోధించుచు, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, జారత్వం అనగా ఇందాక చెప్పాను, ఒకటి పాప సంబంధమైనది, అంటే శరీరాలు కలిస్తే జారత్వం. 2వది మనసులు కలిసిన జారత్వం. 3వది దేవునికి బదులు దేవుని స్థానాన్ని ఒక విగ్రహారాధనకి ఇస్తే అది జారత్వం అని ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. ఈ జారక్రియలు చేసిన వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి తీర్మానం చేసుకోవాలి. నువ్వు పాటలు పాడొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, దశమా భాగాలు ఇవ్వచ్చు, గొప్పగా వాక్యం చెప్పొచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు. నీ అంతరంగంలో పరిశుద్ధత లేకపోతే దేవునికి ఇష్టము కాలేవు. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమనుందో తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి, చెప్పండి, పరిశుద్ధత లేకుండా 12:14 అంట, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. ఈరోజు నీకు పరిశుద్ధత కావాలి. నీ చూపుల్లో, మాటల్లో, నడకలో, ప్రవర్తనలో, ఆలోచనలో ఎక్కడ అపవిత్రత అంటుకోకుండా, ఈ జారత్వం అనే ఇదిగో ఈ సాతాను యొక్క అపవిత్రత నీకు అంటుకోకుండా నువ్వు చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలని దేవుడు మీకు హెచ్చరిక చేస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. దాని స్తోత్రం కలుగును గాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవరో ఒక అక్కాయ పాడుతుంది చూడండి యూట్యూబ్లలో, నా స్టైల్ మారింది, నా నడక మారింది. సరే, ఆమె ఏ ఉద్దేశంతో పాడుతుందో నాకు అవసరం లేదు. అట్లాగే మీరు కూడా ఈరోజు నుండి మారాల. నా మాట మారింది, నా సూపు మారింది, నా డ్రెస్ కూడా మారిందని ఈరోజు దైవ భయముతో మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధతను నేర్చుకోవాలి. వాక్యం ఏమో రాయబడింది అక్కడ? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడడు.
ఎవడు ప్రభుని చూడడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. నీ మనసులో ఉన్న ఆ మలినం కడగబడాలి. నీ చూపుల్లో ఉన్న ఆ మలినం కడగబడాలి. నీ హృదయంలో ఉన్న మలినం కడగబడాలి. నీ ఆలోచనలో ఉన్న మలినం కడగబడాలి. కడిగేదేంటి? వాక్యం. కడిగేదేంటి? యేసు రక్తం. కడిగేదేంటి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు కడగబడుతూ ఉండాలి బిడ్డ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో వాక్యం అనే ఉదకము చేత కడగబడండి అంటున్నాడు. అలాగే మొదటి కొరింథీ 6వ అధ్యాయం 9, 10, 11 వాక్యాల్లో ఆత్మ శుద్ధి చేస్తుంది అంటే ఆత్మ ద్వారా కడగబడండి అంటున్నాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో యేసు రక్తముతో కడగబడండి. నీవు అప్పుడు సంపూర్ణమైన పరిశుద్ధుడు అవుతావు, పరిశుద్ధురాలుగా మార్చబడతావు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మచ్చ, డాగు, కలంకము లేని వధువ సంఘముగా ఉండాలి. లోపాలతో పాపాలతో నీ బ్రతుకు దేవుని యొద్దకు చేరుతుందని అనుకుంటున్నావా? ఇదిగో ఈ ధనవంతుడు అలా అనుకొని మోసపోయాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అతను ఏమనుకున్నాడు? ఎలా ఉన్నా వెళ్ళిపోతాంలే. పాటలు పాడతారు కదా, ఏం పాటలు? పరలోకము నాదిలే. వాళ్ళదంటే చెప్పండి. పరలోకం నాదిలే నాదిలే. పాడినంత తేలికంటారా పరలోకం వెళ్ళటం? బైబిల్ వాక్యం ఏమని రాయబడింది? పరలోక రాజ్యం అనగా మాటలు కాదు, దేవుని శక్తి ఉన్నది. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. కలిసే తర్వాత సంగతి చూడలేరు. ఎంత పరిశుద్ధత నేర్చుకోవాలి నువ్వు. జారక్రియలతో, పాపముతో, దుష్టాలోచనలతో, దుష్ట తలంపులతో మందిరానికి వెళ్తున్నామని ఊరేగుతున్నావా? ఆ వాక్యం చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. అదిగో చూడండి, దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అంటే కృప ద్వారా కలిగే రక్షణ, కృప ద్వారా కలిగే పరలోక రాజ్యం, కృప ద్వారా కలిగే ఇంకోటి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పరిశుద్ధత ఎట్లా వస్తుంది? దైవ భయముతో వస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది చూడండి. 7వ అధ్యాయం 1వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:1. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించాలా. అందరు చెప్పండి మాట. దేవుని భయముతో. ఏ భయంతో? నువ్వు మాట్లాడేటప్పుడు దేవుని భయం ఉండాలి. నువ్వు ఏదైనా పాపం చేయటానికి ఆలోచన వస్తే దేవుని భయం ఉండాలి. మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. ప్రతిదానికి దేవుని భయం ఉండాలి. నీకు దేవుని భయం ఉండాలి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. పరిశుద్ధత అనే అంశము ఒక మాటతో చెప్పేది కాదు. అది సంపూర్తి కావాలి. ఒక పనిలాగా. పని ప్రారంభం వేరు, ముగింపు వేరు. అంటే సంపూర్తి. పరిశుద్ధత అనే దాంట్లో అడుగు పెట్టాం, కానీ సంపూర్తి కాదు పరిశుద్ధత. ఈ పరిశుద్ధత సంపూర్తి అగునట్లు ప్రతిరోజు ఏ భయంతో బ్రతకాలి మనం? దేవుని భయముతో. ఏదో బాప్తిసం పొందేశామంటే, బాప్తిసం పొందాం చర్చికి వెళ్తాను వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? కుదరదండి. దైవ భయముతో ఇంకా తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి, సరి చేసుకోవాల్సినవి, విడిచిపెట్టాల్సినవి, వదులుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ నువ్వు సరి చేసుకుంటేనే అదిగో ఆ అగ్నిగుండం అనే పాతాళాన్ని తప్పించుకుంటావు. ఇప్పుడు ఈ ధనవంతుడు ఆ గ్రహింపు లేకుండా బ్రతికాడు కనుక పాతాళానికి వెళ్ళాడు. మూడోది, అతడు పాతాళానికి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, నా ప్రియమైన బిడ్డలారా, దేవుని మాట ప్రకారం జీవించలేదు అతను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరి మాట ప్రకారం జీవించలేదు? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వాక్యం చదువుతారా? హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చేతి నుండి జారెడి నీటి బిందువేరా, అంతలో కనిపించి మాయమయే నీడవేరా. చేతి నుండి జారెడి నీటి బిందువేరా, అంతలో కనిపించి
మాయమయే నీడవేరా. రేపేమి సంభవించునో నీ వెరుగవురా. ఇంతేరా నీ జీవితం, ఇంతేరా. చేతి నుండి జారడి నీటి బిందువేరా. అంతలో కనిపించి మాయమయే నీడవేరా. స్తోత్రం. Glory. స్తోత్రం. గాలికి దీపమారిపోయినట్లుగా ఏదో ఒక దినము నీ ఆతారిపోవును. గాలికి దీపము ఆరిపోవునట్లుగా ఏదో ఒక దినము నీ ఆతారిపోవును. బ్రతికి ఉన్నప్పుడే జీవితం ఏమిటో, బ్రతికి ఉన్నప్పుడే జీవితం ఏమిటో సరిచూసుకో, సరిచేసుకో, సరిచూసుకో, సరిచేసుకో. చేతి నుండి జారడి నీటి బిందువేరా. ఇంతలో కనిపించి మాయమగు నీడవేరా. రేపేమి సంభవించునో నీ వెరుగవురా. ఇంతేరా నీ బ్రతుకింతేరా. చేతి నుండి జారడి నీటి బిందువేరా. అంతలో కనిపించి మాయమగు నీడవేరా. హల్లెలూయా. గాలికి దీపమారిపోవునట్లుగా ఏదో ఒక దినముని ఆత్మారిపోవును. సరిచూసుకో, సరిచేసుకో, సరిచూసుకో. ఈ బంధాలని కట్. అయిపోయాడు, 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 చచ్చిపోయాడంట, వెళ్ళిపోయాడంట. రేపు సావు ఉందని ఈ రోజు నువ్వు తెలుసుకోగలిగితే చాలా జాగ్రత్తగా బ్రతుకుతావు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఎప్పుడు నువ్వు పోతావో తెలియదు కనుక ఆ విషయాన్నిగా నువ్వు గ్రహించితే ప్రతి క్షణము పరిశుద్ధంగానే బ్రతుకుతావు, పాపంతో బ్రతకవు. ఎందుకని? ఎప్పుడు పోవాలో తెలియదు కనుక ఎవరికి అన్యాయం చేయవు, ఎవరిని బాధ పెట్టవు, ఎవరి కొంప ముంచవు, ఎవరికి అన్యాయం చేయవు, ఎవరిని దుఃఖపరచవు, ఎవరి కొంప కోల్చవు, ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకోవు. చాలా జాగ్రత్తగా బ్రతుకుతూ ప్రభువా ఈ క్షణము కన్ను మూస్తే అక్కడికి అన్ని తట్టు బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్రహింపు లేనటువంటి గురుడి వాళ్ళు, అమాయకులు అందరూ అది కట్ట బ్రతుకుతారు. ఇది ఇలాగా, ఈ ధనవంతుడిలాగా. వాక్యం చెప్తుంది అక్కడ, కిందనున్న తప్పించుకొనవలనని, కిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము నడుచుకొను. బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గములు నడుచుకుంటాడంట. బుద్ధిమంతుడు. కిందనున్న పాతాళం, ఆ పాతాళం కింద ఉందంట, అది పాతాళం. ఈ మధ్య ఈ అరబ్ కంట్రీస్లో ఆ దేశం ఏదో అంతగా గుర్తురాట్లా, ఒక పెద్ద గొయ్యి తవ్వితే ఎట్లా అంటుకుందో నిప్పు ఇప్పటికి 46 సంవత్సరాల నుండి మండుతూనే ఉందంట. దానికి ఏం పేరు పెట్టారు తెలుసా? నరకానికి దారి అని పెట్టారు. దాని స్తోత్రం. 46 సంవత్సరాల నుండి మండుతూనే ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 10 ఏండ్ల క్రిందట చెప్పా మీకు, ఇప్పుడు దాదాపు చాలా 15 ఏండ్ల దాకా అయింది కదా. అది ఇంకా మండుతూనే ఉందంట. అది అప్పుడు ఇదేం పెట్టారా, ఇదిగో ఈ భూమి కింద నరకం ఉందని, పాతాళం ఉందని ఈ మధ్య సైంటిస్టులు కూడా చెప్తున్నారు. ఒక విపరీతమైన, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, కావాలంటే ఆ స్వరాలు వినపడతాయి. అగ్నిగుండములో కిందనున్నటువంటి ఆ పాతాళములో
భయంకరమైన కేకలు వినపడుతున్నాయని ఏదో మొత్తానికి రికార్డ్ చేశారు, యూట్యూబ్లో కూడా పెట్టారు. అది ఆ అరుపులు చూడండి మీరు ఎంత ఘోరంగా ఉన్నాయో. కిందనున్న పాతాలని తప్పించుకో నువ్వు. ధనవంతుడు డబ్బు సంపాదించాడు కానీ పాతాలని తప్పించుకోలేకపోయాడు. సుఖం అనుభవించాడు కానీ పాతాలని తప్పించుకోలేకపోయాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఎన్నో సంపాదించిన నీవు, ఎన్నో కలిగి ఉన్నా అది తప్పించుకోవాలి. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలనని బుద్ధిమంతుడు పరమనకు వెళ్ళే జీవ మార్గంలో నడుస్తాడు. ఇప్పుడు బుద్ధిమంతుడు అంటే ఎవరండి? యేసు ప్రభువు చెప్పాడు కదా, ఈ నా మాట వినువాడు బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని పోలి ఉండును, ఈ నా మాట విననవాడు ఇసుక మీద కట్టుకున్న ఇల్లు లాంటి బుద్ధిహీనుని పోలి ఉండును అన్నాడు. అయితే ఇక్కడ గమనించండి, ఇప్పుడు ధనవంతుడు బుద్ధిమంతుల లిస్టులోకి వస్తున్నాడా, బుద్ధిహీనుల లిస్టులోకి వస్తున్నాడా? బుద్ధిహీనుల లిస్టులోకి వెళ్ళిపోయాడు. ధనం ఉంది కానీ బుద్ధి లేదు, సుఖం ఉంది బుద్ధి లేదు. అర్థమైంది నా ప్రియమైన బిడ్డల? నిజమైన బుద్ధిమంతుడు ఎవరు? కొంతమంది అంటారు కదా, మా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలయ్యా, మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు అయ్యా, నేను కూడా చాలా బుద్ధి గలదాన్నయ్యా అని. నిజమే, ఈ లోక బుద్ధి కాదు, నరకము తప్పించుకునే బుద్ధి కావాలి నీకు. హల్లెలూయా. పాతాలని తప్పించుకునే బుద్ధి కావాలి, అగ్నిగుండాన్ని తప్పించుకునే బుద్ధి కావాలి. ఈ చివరి రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ క్షణం ఏం జరుగుతుందో నీకు తెలియదు. బ్రతికి ఉన్నప్పుడే నీవు మారు మనసు పొంది నీ పాప జీవితాలని ప్రభు చెంత అప్పగించుకొని పాపాలను క్షమించమని వేడుకొని క్షమాపణ కోరుకొని నువ్వు రక్షణ పొంది జీవ మార్గం వైపు పయనించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కిందనున్న పాతాలను ఎందుకు తప్పించుకోలేకపోయాడంటే వీడు బుద్ధిహీనుడు. మందిరానికి వెళ్తున్నాడు కానీ ఎవరండి? బుద్ధిహీనుడే, బుద్ధిహీనుడే. బుద్ధిహీనుడు ఎప్పుడు దేవుడి మాట వినడు. ఈయన ఆ మాటలు వినేవాడు బుద్ధిమంతుడు అన్నాడు కదా, అంటే ఇప్పుడు బుద్ధిహీనుడు వినలేదు. ఇప్పుడు ఇతను కూడా వాక్యం చెబుతున్నప్పుడు ఆలకించి ఉండుండొచ్చు కానీ పాటించలే. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీరు కూడా అబ్బా తెగ వినాలని వచ్చారు కదా, వాక్యం వినాలని ఎంతమంది వచ్చారండి ఇక్కడికి? నేను అటు బాగానే దులుపుకొని పోతారట, ఒక్క బూడిదలో పడుకొని ఉదయాన్నే లేచి ఇట్లా అంటదంట. ఎటన్నప్పుడు ఏమైంది మొత్తం అంటే దాంతో నాకు సంబంధం లేదు ఆ కాసేపే అని. కొంతమంది అదిగో ఆ మందిరంలో ఉన్నప్పుడే ఆ మాటలు, గేటు దాటారా ఇంకెప్పుడు బాని అప్పుడే, ఎప్పుడు స్వభావాలు అప్పుడే. ఎన్ని వాక్యాలు చెప్పిన దేవుడు, ఎన్ని వాక్యాలతో దేవుడు మాట్లాడించిన ఆయన మాటలు వినరు. ఇదిగో ఈ ధనవంతుడు కూడా ఎన్నిసార్లు దేవుడు తనతో మాట్లాడి హెచ్చరించిన, గద్దించిన, బుద్ధి చెప్పిన, సరిచేయాలనుకున్నా దేవుని మాటకు లోబడ్డా? దేవుని మాట ప్రకారం కట్టుకున్నాడా? అందుకని ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఈ రోజున మందిరానికి వెళ్ళటం ప్రాముఖ్యమే, దేవుని వాక్యం వినటం ప్రాముఖ్యమే, విన్న వాక్య ప్రకారం జీవించాలి. యాకోబు పత్రిక 1:22 రాయబడింది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనక. వినువారు మాత్రమై ఉండి వాక్య ప్రకారం ప్రవర్తించువారే. జాగ్రత్తగానండి, జాగ్రత్తగానండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏంటండి? దేవుని మాట కదా. దేవుని మాటను ఏమన్నాడు దేవుడు? నా మాట అగ్ని వంటిది కాదా, బండన బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అన్నాడు. ఇప్పుడు అగ్ని ఏం చేసిద్ది? కాలబెట్టిద్ది. అయితే నీలో చెత్త ఇంకా కాలలేదే మందిరానికి వస్తున్నా. అర్థమైంది మీకు? చెత్త కాలాలి కదా. నీలో శరీర క్రియలు, ఆ నేత్రాశ, ఇట్లాంటివన్నీ కాలిపోవాలి కదా. అబద్ధాలు కాలిపోవాలి, లోపాలన్నీ కాలిపోయి పరిశుద్ధంగా మారాలి కదా. అలాగే కఠినమైనటువంటి నీ గుండె బద్దలైపోవాలి కదా వాక్యానికి. అంటే నువ్వు వింటావే తప్ప విన్న వాక్య ప్రకారం జీవించవు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది అక్కడ చూడండి, చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా, వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా, మీరు మోసపుచ్చుకోకుండా అంటే వాక్య ప్రకారం వినే వాళ్ళందరూ మోసపోతారని, అంటే వింటే విని పాటించకపోతే మోసపోతారు. దాని స్తోత్రం కలుగునగాక. విన్న వాక్య ప్రకారము జీవించాలి, ప్రవర్తించాలంట. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఈ ధనవంతుడు విన్నాడు కానీ వాక్యాన్ని పాటించలా, విన్నాడు కానీ బ్రతుకుని సరి చేసుకోవాలా. అందుకని పాతాళానికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వది, అతడు దేవుని చిత్తము చేయలేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 4వది అతను ఏం చేయలేదండి? యోనా గ్రంథము వాక్యం చెప్తుంది, చదవాలి. యోనా గ్రంథము 2వ అధ్యాయము
రెండో వాక్యం చదువుకుందాం. అతడు పాతాళానికి వెళ్ళటానికి గల మరొక కారణం ఏంటంటే అతడు దేవుని చిత్తం ఎరిగి దేవుని చిత్తము చేయలేదు. ఒక దినాన దేవుడు యోనాని, చదవండి ఆ వాక్యాన్ని, యోనా గ్రంథం 2:2. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా, నేను ఉపద్రవములో ఉండి యోనా దేవునికి మొర్రపెట్టగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా. అదిగో చూడండి, అసలు ఎందుకు వెళ్ళాడు యోనా పాతాళ గర్భంలోకి? ఎందుకు వెళ్ళిపోయాడు? పాతాళం అంటే భూమి క్రింద భాగం మొత్తం పాతాళమే. కానీ ఇంకా అగ్నిగుణం దాకా పంపలా ఎవరిని? యోనాని. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజల యొక్క దుర్గతిని గూర్చి ప్రకటించమని చెబితే, నేను నినివే పట్టణం ఎలనని సశామేర మొండికేస్తే, తన జీవితంలో అంటే తన మనసులో ఒకటి అనుకున్నాడు, దేవుడు ఇటు పొమ్మంటున్నాడు కదా, నేను ఇటు పోతానని తర్శీసుకెళ్ళిపోయాడంట. దేవుడు ఒప్పుకుంటాడా? ఎంత గొప్ప ప్రవక్త తెలుసా యోనా గారు. దినస్తోత్రం కలుగున గాక. నా ప్రియదేని బిడ్డలారా, ఇన్ని మైకులు పెట్టి ఎంత హంగామా చేసి వాక్యం చెప్పినా కొందరు కూడా మారటం కష్టమైంది. ఆ రోజులు ఆయన వాక్యం చెబితే ఎంతమంది మారారు చెప్పండి? 1,20,000 మంది మోకాలు ఉంచారంట. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అలాంటి గొప్ప దైవజనుడిని వదులుకుంటాడా దేవుడు? హల్లెలూయా. ఆ రోజుల్లో మైకులు లేవు, లైట్లు లేవు. ఆ రోజుల్లో పగలు రాత్రి అనేది ఏం లేదు. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి వాక్యం చెప్పడమే దేవుడు ప్రేరేపిస్తే. అంత గొప్ప ప్రవక్త ఎందుకని ఆ నినివే పట్టణానికి వెళ్ళటానికి ఇష్టపడలేదో తెలియదు. కానీ నా ప్రియదేని బిడ్డలారా, కానీ ఈ దైవజనుడు దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు ఎక్కడ పంపించాడు? పాతాళానికి పంపించేశాడు. ఇదిగో నా మాట వినకపోతే, నా చిత్తము చేయకపోతే, నేను చెప్పినట్టు నడవకపోతే, ఇదిగో నీ బ్రతుకు పాతాళమే, పాతాళానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త అన్నాడు. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, మనము దైవ చిత్తం చేయకపోయినా పాతాళానికి వెళ్ళిపోతాం. దైవ చిత్తం చేస్తేనే పరలోక రాజ్యం వెళ్ళేది. ప్రభు ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశింపడగాని పరలోకమందున నా తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశించునని చెప్తున్నాడు. ఈరోజున దైవ చిత్తము చేయాలి. యోనా వలె మనం నా ప్రియదేని బిడ్డలారా దైవ చిత్తానికి వేరు అవ్వకూడదు. ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి గల, పాతాళానికి వెళ్ళడానికి గల మరొక కారణం, 4వ కారణం ఏంటంటే దేవుని చిత్తము చేయలేదు. అలా చెప్పాలి గట్టిగా. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదన్, నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదన్, నా పరుగును తుద ముట్టించి నీ సన్నిధిలో నడచెదను, నా పరుగును తుద ముట్టించి నీ సన్నిధిలో నడచెదను, సాగేదన్ పాడేదన్ నా ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడేదను, పాడేదన్ నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో. హల్లెలూయా. దేవుని చిత్తము చేయకపోతే నా ప్రియదేని బిడ్డలారా మన గతి పాతాళమే. నీ పట్ల ఇక్కడ కూర్చున్న వారిలో ఎవ్వరు కూడా వ్యర్థముగా పుట్టలేదు, వ్యర్థముగా సృష్టించబడలేదు, వ్యర్థముగా ఇక్కడ కూర్చోలేదు. దేవుడు మిమ్మల్ని మీ తల్లి గర్భములో రూపింపబడే సమయంలోనే మీ పట్ల ఒక చిత్తము కలిగి మిమ్మల్ని భూమి మీదకు తీసుకొచ్చాడు. ఆ చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోవాలంట మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తం ఏంటి నా పట్ల? దేవుని చిత్తం ఏంటి? నేను ప్రభువుని నమ్మిన కొత్తలో దేవుడి సేవ పిలుపు వచ్చినప్పుడు సేవకి వెళ్ళాలని పాస్టర్ గారు చెప్తే, నా వల్ల కాదు నాయన, కావాలంటే నీ బ్యాగులు మోసుకుంటా, ఏదో నాకు తోసిన పని పరిచర్య ఏదో ఒకటి చేస్తా, కానీ ఈ సేవ అన్నది మనకు వల్ల కాదులే అన్న. అప్పుడు ఆయన అన్నాడు, దేవుని చిత్తం చేయకపోతే నువ్వు పాతాళానికి రా అంటే చచ్చిపోతావు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 5 సార్లు దేవుడు మాట్లాడి నేను లోబడలేదండి. 5 సార్లు మాట్లాడాడు దేవుడు, లోబడలా. 6వసారి పడింది దెబ్బ. దేవుని స్తోత్రం కలుగును గాక. దగ్గర నెల రోజులు కోమలోకి వెళ్ళిపోయాను. భయంకరమైనటువంటి ఒక పెద్ద గడ్డ వచ్చింది పొట్ట మీద. అది రోజు బాగా ఇన్ఫెక్షన్ అయిపోయి ఇంచుమించు అంగుళం 4 లోతుకి వెళ్ళిపోయింది పొట్ట. ఒక రగడైపోయింది పుండు.
కోమాలోకి వెళ్ళిపోయాను. డాక్టర్లు కూడా మా వల్ల కాదని చెప్పారు. ఇది పరిస్థితి. ఎక్కడో ఊపిరుంటే పాస్టర్ గారు చెవిలోకి వచ్చి చెప్తున్నాడు, ఇప్పుడైనా లోబడయ్యా, దేవుడికి అసాధ్యమైంది కాదు, అప్పుడుని బాగు చేయటం అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ గాయాన్ని బాగు చేయటం దేవునికి అసాధ్యం కాదు, దేవుడు బాగు చేస్తాడు. ఇప్పటికైనా లోబడు, ఇప్పుడైనా సేవ చేస్తానని నువ్వు దేవునికి మాటి, దేవుడన్ని నీకు నేర్పిస్తాడు, అది ఇది అని చెప్పినప్పుడు బ్రతకటానికి సరే అన్న. 2 రోజులు కదా దేవుడు బాగు చేశాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాడు. నా ప్రియమైన బిడ్డలారా, 2 రోజుల కల్లా అంటే అంత లోతులో ఉన్నటువంటి ఆ గాయాన్ని ప్రార్థన చేసి నూనె ఇచ్చాడు. నూనె పొయ్యగానే వెంటనే ఒక హుషారు వచ్చింది. పైకి లేచాను. కొంచెంగా నడవగలిగాను. దేవుడు శక్తినిచ్చాడు. కొంచెం నిదానంగా ఆ గాయం మానిపోయింది. హల్లెలూయ. అంటే లేచిన సంగతి చెప్తున్నా. 2 రోజులకు లేచా పైకి. అలా చెప్పాలి గట్టిగా. ఎందుకని దేవుని చిత్తం చేయకపోతే అంతే మన బ్రతుకులు ఈ భూమి మీద. ఇక్కడ మన పట్ల దేవునికి ఒక చిత్తం ఉంటుంది. ఆ చిత్తం చేయకపోయినా మనం పాతాళానికి వెళ్ళిపోతాం. నువ్వు గొప్ప గొప్ప ఉద్యోగాలలో ఉండొచ్చు, వ్యాపారాల్లో ఉండొచ్చు, బాగా కోట్లు వచ్చి డబ్బులు సంపాదించే స్థాయిలో ఉండొచ్చు. నీ పట్ల దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహించావా? నీ పట్ల దేవుని చిత్తం ఏంటో గ్రహించావా? పేతురు రాసిన పత్రికలో కాబోలండి, 2వ పత్రిక 1:10 ఉంటుంది. పరీక్షించి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి అంటున్నాడు అక్కడ. హల్లెలూయ. 2:10 హల్లెలూయ. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంటుందండి. దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ పట్ల దేవుని చిత్తం ఏంటో మీరు గ్రహించకపోతే యోనాలాగా అపాయాలు వస్తూనే ఉంటాయి కుటుంబానికి. యోనాలాగా దెబ్బలు పడుతూనే ఉంటాయి మీకు. యోనాలాగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది నీకు అర్థం కాదు. దేవుడు అంటాడు, నా చిత్తం చేయట్లేదు. యజమానుని చిత్తం ఎరిగి అలాగూ చేయని దాసునికి అనేకమైన దెబ్బలు పడినని లోకాసు వార్తలో దేవుడు చెప్పాడు. అనేక దెబ్బలు పడతాయి దేవుని చిత్తం చేయకపోతే. హల్లెలూయ. దేవుని మాట వింటే ఖచ్చితంగా దేవుడు ఎట్లయినా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయ. ఎట్లయినా నిన్ను బ్రతికించుకుంటాడు, ఎట్లయినా నిన్ను బలపరుస్తాడు, ఎట్లయినా నిన్ను వాడుకుంటాడు. నీకు చదువు లేకపోయినా, ఇంకోటి లేకపోయినా దేవుని చిత్తం నా పట్ల ఇది, నీ పట్ల అది అని దేవుడు చెప్పినప్పుడు, నా పట్ల ఇది అని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు బయలుదేరి వెళ్ళిపో దేవుడి కోసం. దేవుని చిత్తమే చేయి. దేవుని చిత్తం చేస్తేనే పరలోక రాజ్యం. అయితే ఇతగాడు దేవుని చిత్తాన్ని చేయలేదు. డబ్బు వ్యామోహంలో పడిపోయాడు. ఏ వ్యామోహంలో? డబ్బు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. డబ్బు మనిషి జీవితాన్ని పాడు చేసింది. ఏమి లేనప్పుడు ఏడ్చి మనసారా ప్రార్థన చేస్తాం. అన్నీ కలిగినప్పుడు చేయలేం. దాని స్తోత్రం కలుగునగాక. ఏమి లేనప్పుడు సాఫ్ మీదైనా పడుకుంటాం. అన్నీ ఉన్నప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, ఏది లేకపోయినా అది లేదు ఇది లేదని మనసులో అనిపిస్తుంది. ఎన్ని ఉన్నా మనము బేదలుగానే ఉండాలి. ఎన్ని ఉన్నా మన అంతరంగంలో నేను ఈ భూమి మీద ఎలోన్, ఒక్కడనే ఒంటరి వాడిని. నాకు ఉన్నది ఒకే ఒక వ్యక్తి, ఆయన క్రీస్తు. హల్లెలూయ. భార్య ఉన్నా, భర్త ఉన్నా, పిల్లలున్నా, ఎవరున్నా, నేను ఎంతమంది ఉన్నా ఒంటరి వాడిని అని బ్రతకాలి. అలా నేర్చుకోవాలి కూడా. ఎందుకని ఈ భూమి మీద ఎవరితో రాలేరు, ఎవరితో ఉండలేరు. హల్లెలూయ. వాక్యం చెప్తుంది, చదవండి ఆ వాక్యాన్ని. దేవుని చిత్తం మీద పరీక్షించి ఎరగండి అనే మాట ఉంటుంది అక్కడ. 12:2 సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి. 3 సార్లు గట్టిగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఐదోది అతనిలో ఉన్నటువంటి ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, అతనికి ఇష్టం వచ్చినట్టు బ్రతికాడంట. ఎట్ట బ్రతికాడు చెప్పండి? వాక్యం చదవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కుమారుడా, 25వ వాక్యం, లోకాసు వార్త 16:25. అందుకు అబ్రహాం, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు సుఖము అనుభవించితివి. అదిగో చూడండి, సుఖము కూడా పాతాళానికి తీసుకెళ్ళిద్దంట. సుఖము క్రైస్తవులలో కూడా చాలా మందికి సుఖం అండి. ఈ పాస్టర్ గారు వాళ్ళ కింద కూర్చోబెట్టి చంపుతా ఉన్నారు రా బాబా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇక్కడ కుర్చీలు లేవు, ఏమీ లేవు. కుర్చీలు ఉన్నాయి, అది కాడ ఉన్నాయిలే. కొంతమంది కూర్చోలేని వాళ్ళు కూర్చోండి. సుఖమైన భక్తి వద్దండి. బాగా కష్టపడాలా, శ్రమ పడాలా, ప్రభు కోసం ప్రయాసపడాలా. హల్లెలూయా. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. కొంతమంది మందిరానికి వచ్చి చక్కగా సెల్ ఫోన్ గెలుక్కుంటా ఆనుకొని కుర్చీల్లో అట్నే కొరకలు తీసి టైం చూసుకొని ఎప్పుడు వదిలేస్తాడు ఈ పాస్టర్, చంపుతా ఉన్నాడు అనుకుంటారు. అలా చెప్పండి గట్టిగా. అంటే వాడు వాక్యం వినడానికి కాదు వచ్చింది,
సుఖపడటానికి దేవుని స్తోత్రం కలుగునుగాక. సుఖం మందిరంలో కూడా సుఖమే, మోకాలు ఉంచే ప్రయాస లేదు. యేసయ్య రాత్రి అంతా మోకాలు ఉంచాడు, దానియేలు దినానికి 3 సార్లు మోకాలు ఉంచాడు. ప్రయాసపడ్డారా లేదా? ప్రయాసపడ్డారు. యేసయ్య కూడా శ్రమ పడ్డాడని వాక్యం చెప్తుంది. పౌలు అంటున్నాడు, ప్రభునందు ఈ ప్రయాస వ్యర్థం కాదా. సుఖభోగాలు ఎక్కువైపోయినాయండి ఇప్పుడు. సుఖభోగాలు, సుఖము 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 సుఖము. ఇదిగో ఈ ధనవంతుడు కూడా సుఖమైన భక్తి నేర్చుకుని చివరికి అగ్నిగుండానికి పోయాడు. సుఖమైన భక్తి వద్దు. ప్రతి దేవుని బిడ్డ ఖచ్చితంగా మోకాలు ఉంచాల్సిందే. హల్లెలూయా. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టాల్సిందే. పరిచర్య చేసేటప్పుడు నీకు ఎంత ఉన్నా సరే లోబడి పరిచర్య చేయాల్సిందే. నువ్వు కలెక్టర్ అయిన, యాక్టర్ అయిన, ఎవడైనా సరే దేవుని దగ్గర నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తి అన్నది గుర్తుపెట్టుకో. అర్థమైంది? అది ఉంది ఇది ఉందని నేను గౌరవించాలా? అది ఉందని ఇది ఉందని నిన్ను పొగడాలా? లేదు. నువ్వు దేవునికి దాసుడివి, దాసురాలవే. ప్రభునందు మీరు ప్రయాసపడాల్సిందే. ప్రయాసపడాలి, ప్రార్థనలో ప్రయాసపడాలి, వాక్యంలో ప్రయాసపడాలి, పరిచర్యలో ప్రయాసపడాలి, తగ్గించుకోవాలి, లోబడాలి. హల్లెలూయా. సుఖపడటానికి ఇష్టపడ్డావా? అదిగో నరకమే. జాగ్రత్త. బహుగా సుఖపడ్డాడంట. అంటే ఇక్కడ లాజరు ధనవంతుడు ఒకే ఊర్లో ఉన్నారు. లాజరు ధనవంతుడు ఒకే ఊర్లో. ధనవంతుడేమో లగ్జరీగా బ్రతికాడు, లాజరేమో దరిద్రంగా బ్రతికాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ధనవంతుడికి మంచి ఇల్లు ఉంది, లాజర్కి లేదు. ధనవంతుడికి మంచి ఆహారం తినే వసతులు ఉన్నాయి, కానీ ఇతనికి ఆ వసతి లేదు. కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఉన్నాయి, ఇతనికి అది లేవు. అర్థమైంది? ఇతనికి బంధు బలగాలు చాలామంది ఉన్నారు, ఇతనికి అసలు నానేవాడు ఎవడలేడు. ఇతనికి మంచి ఆరోగ్యం ఉంది, కానీ ఇతనికి ఆరోగ్యం లేదు. కానీ లాజరు చచ్చిపోయాడు, తర్వాత ధనవంతుడు చచ్చిపోయాడు. లాజరు చనిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి పరలోకం తీసుకెళ్ళాయి, అంటే పరదేశికి. ఈ ధనవంతుడు చనిపోతే పాతాళానికి తీసుకెళ్ళాడు. ఇక్కడ గమనించండి, లాజరు చనిపోగానే పైకి పోతే ధనవంతుడు కిందకి పోయాడు. జాగ్రత్త, ఇక్కడ ఒక మర్మాన్ని గమనించాలి మీరు. సుఖపడే వాళ్ళందరూ కిందకే పోయేది అట్టయితే. దాని స్తోత్రం. చాలామంది లోకంలో విచ్చలవిడిగా బ్రతికినటువంటి కొంతమంది ఉంటారు, అంటే పేర్లు చెప్పకూడదు వాళ్ళకి. అబ్బో, వాళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు కట్టి, అమ్మో ఆయన అది ఆ పదవి ఈ పదవి వచ్చింది, ఆయన దేవుడితో సమానం. దేవుడితో సమానం కాదు, పాడు కాదు, పక్కా వ్యభిచారులు వాళ్ళు. ఈ సినిమా యాక్టర్లు కూడా దాని స్తోత్రం కలుగునగాక. పక్కా వ్యభిచారులు. వాళ్ళ విగ్రహాలు కట్టి ఓ అది ఇది ఇది అది అది అని ఓ గొప్పలు చెప్పుకుంటుంటారు. నా ప్రియదని పెట్టారా, కిందనున్న పాతాలని తప్పించుకో. నువ్వు జీవిత కాలంలో నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఇది. అగ్నిగుండాన్ని తప్పించుకో. ఇంకొక గంటకు చనిపోయే క్షణంలోనైనా సరే ఆ పాతాలని తప్పించుకోవాలి. ఇక్కడ ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు, దరిద్రుడు పైకి వెళ్ళాడు. దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశంలో ఉన్నాడు. అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు. పాతాళంలో ఉన్నటువంటి ఈ ధనవంతుడు పైకి చూసి కేకలేస్తున్నాడు, అయ్యా అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, నీ ప్రక్కన ఉన్నటువంటి ఆ లాజరుని ఒక్క చుక్క నీళ్లు తన వ్రేలుతో నా నోట్లో పోయమనయ్యా అంటే అబ్రహాం అంటున్నాడు, లేదయ్యా, భూమి మీద అందరం కలిసి ఉన్నట్టుగా ఇక్కడ కలిసి ఉండే స్థలాలు కాదు ఇవి, కలిసి ఉండే స్థలాలు కాదు. ఇదిగో అతడు భూమి మీద ఎన్నో కష్టాలు అనుభవించి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఎన్నో కష్టాలు అనుభవించి పాపం చేయలేదు, సుఖాన్ని అనుభవించలేదు, కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. నీవు మాత్రం బహుగా సుఖపడ్డావు. అందుకని నువ్వు అక్కడికి, అతను ఇక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, కొద్ది కాలపు ఈ శ్రమలు, ప్రభువుని నమ్మినందుకు కొద్ది కాలపు హింసలు, కొద్ది కాలపు కరువులు, కొద్ది కాలపు బాధలు, కొద్ది కాలపు కొన్ని అవమానాలు కలిగిన మన గమ్యం లాజరు గమ్యమే. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. కొద్ది కాలపు ఈ సుఖభోగాలకి లోబడితే మన జీవితం అదిగో ఆ టైప్ అవుతుంది. ఇక్కడ చివరికి ఏమైపోయిందంటే అతడు యుగ యుగాలు, తరతరాలు వేతనకరమైనటువంటి అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ లాజరు ఆ ధనవంతుడు అడుగుతున్నాడు అబ్రహాముని, అయ్యా ఇక నేను ఇక్కడేనా అంటే, ఇంక నువ్వు అక్కడే, ఇంకక్కడే, అక్కడే. ఇదిగో గుంటూరు వెళ్ళి తిరిగి రావచ్చు, విజయవాడ వెళ్ళి తిరిగి రావచ్చు, హైదరాబాద్ వెళ్ళి తిరిగి రావచ్చు, అమెరికా వెళ్ళి తిరిగి రావచ్చు. పాతాళానికి పోయినవాడు ఇంక తిరిగి వచ్చేది లేదు. యోబు గ్రంథంలో ఉంటుంది చూడండి, అదృశ్యమై మేఘం విడిపోవునట్లు పాతాళానికి వెళ్ళిన వాడికి అన్నాడు తిరిగి రాడు. 7:9 యోబు గ్రంథం. పాతాళానికి వెళ్ళువాడికి అన్నాడు తిరిగి రాడు.
ఎన్నడూ తిరిగి రాడు. చిన్న గంజి చుక్క పడితే తట్టుకోలేని శరీరం నీది. చిన్న నిప్పురవ్వ పడితే తట్టుకోలేని శరీరం. కొంచెం వేడిగా ఉన్న నీళ్ళే తాగలేని శరీరం. కొంచెం వేడిగా ఉన్న కాఫీ టీ తాగలేవు నువ్వు. కానీ రేపు నీ ప్రాణాత్మ దేహములతో అక్కడ కాలిపోవలసిన పరిస్థితి ఉంది. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఆ నరకాన్ని తప్పించుకుంటావా బుద్ధిమంతుని వల్లే? ఆ అగ్నిగుండాన్ని తప్పించుకుంటావా? ఆ పాతాళాన్ని తప్పించుకుంటావా? పరలోక రాజ్యం ఈ లాజరు వెళ్ళటానికి గల కారణం ఏంటంటే దేవుని చిత్తం చేశాడు. నా ప్రియమైన బిడ్డలారా, వాక్యానుసారంగా బ్రతికాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, పరిశుద్ధంగా జీవించాడు, దేవుని ఇష్టం నెరవేర్చాడు, దేవుని కోసం హింసలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ అనుభవించాడు. పరలోకి వెళ్ళిపోయాడు. కొద్ది కాలపు 70, 80, అధిక బలం ఉంటే 120 ఈ సంవత్సరాలు ఈ తాత్కాలికమైన బ్రతుకు కోసం నరకాన్ని లేక పాతాళానికి వెళ్ళటానికి తెగించమాకండి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి. బాప్తిస్మం పొందకపోతే బాప్తిస్మం పొందండి. మీ పాపాలు కడుక్కోండి. పరిశుద్ధమైనటువంటి సంఘం ఉంది ఇక్కడ. నా ప్రియమైన బిడ్డలారా, సంఘంలోనికి రండి, వాక్యాలు వినండి, మీ జీవితాలు బాగు చేసుకోండి, పరలోక రాజ్యానికి సిద్ధపడండి. మన జీవితాలు నేడో రేపో మనకి తెలియదు. అందరు లేచి నిలబడండి. స్తోత్రం, స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రయాణం ధనవంతుని వలెనా లేక దరిద్రుడైన లాజరు వలెనా? ధనవంతుని వలెనా లేక దరిద్రుడైన లాజరు వలెనా? ప్రియ దేవుని సంఘమా, అదిగో ధనవంతుడు పాతాళానికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఒకవేళ అతను దేవుని ఏర్పాట్లో ఉన్న సేవకుల్ని కానీ దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి ప్రజలను కానీ వ్యతిరేకించాడేమో, సంఘములో దైవ సేవకులను ఇబ్బంది పెట్టాడేమో, బాధ పెట్టాడేమో, దుఃఖ పెట్టాడేమో, అనేక సార్లు వెదిరిదిరిగాడేమో, పోట్లాడాడేమో. ఈరోజు నా ప్రియతని బిడ్డలారా, దైవ సన్నిధికి వస్తున్నావు, నీవు దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళని పల్లెత్తి మాట అనకూడదు. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళని మనం ఏ పరిస్థితి వచ్చినా ఎదిరించకూడదు, పోట్లాడకూడదు. రెండోది, అతనిలో జారత్వం ఉన్నది. ఈ రోజున వ్యభిచారం అనే జారత్వం ఉందా? విగ్రహారాధన అనే జారత్వం ఉందా? శరీరాశ, నేత్రాశ, జీవపడమం అనే లోకమనే జారత్వం ఉందా నీలో? సరి చేసుకో. కొద్ది కాలపు జీవితం ఇది, కొద్ది కాలపు జీవితం ఇది. మనసులో చూడకపోయినా దేవుడు చూస్తాడు, మనసులో చూడకపోయినా దేవుడు చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎప్పుడు అంతమవుతాయో మనకు తెలియదు. మన జీవితాలు ఎప్పుడు ముగించబడతాయో మనకు తెలీదు. హల్లెలూయా. ఎవరి కళ్ళు కప్పిపెట్టి పాపం చేస్తావు? ఎవరి కళ్ళు కప్పిపెట్టి విచ్చలవిడిగా బ్రతుకుతావు? ఎవరి కళ్ళు కప్పు పెట్టి నీకు నచ్చినట్టు బ్రతుకుతావు? నీకు నచ్చినట్టు బ్రతకడానికి కాదు దేవుడు ఈ శరీరం ఇచ్చింది. నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు. దేహము దేవునికి ఆలయము, దేహము దేవునికి ఆలయము, దేహము దేవునికి ఆలయము. ఎవడైనా దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. లాజరు జారత్వం చేయలేదు. ధనవంతుడు జారక్రియలతో బ్రతికాడు. ధనవంతుడు. మూడవది, దేవుని మాట వినలేదు. దైవ సన్నిధికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యం నీ జీవితంలో క్రియ జరుగుతుందా? వాక్యం నీ జీవితంలో స్థిరపడుతుందా? వాక్యపు వెలుగులో నడుస్తున్నావా? వాక్యము ద్వారా కడగబడుతున్నావా? వాక్యము ద్వారా సరిచేయబడుతున్నావా? లేక దేవుని యొక్క వాక్యం విని వెనక్కు త్రోసేసుకుంటున్నావా? సంవత్సరాలు మారిపోతున్నాయి, నెలలు మారిపోతున్నాయి, కానీ నీ బ్రతుకు మారకపోతే ఎట్లా బిడ్డ? ఆ శరీర క్రియలు చావకపోతే ఎట్లా బిడ్డ? అదిగో ఆ మురికి పాగిపోతే ఎట్లా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా మాట విను. నా మాట వెనకనే నీకు ఆ కష్టాలు, నా మాట వెనకనే అదిగో ఆ వేదన, నా మాట వెనకనే ఆ బాధలు, నా మాట వెనకనే ఆ సమస్యలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట వినవా? నువ్వు దేవుని మాటకు లోబడవా? దేవుని చిత్తం చేయవా? నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళకూడదు. యోనా వలే, యోనా తన ఇష్టానుసారంగా తను వెళ్ళిపోతున్నాడు. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే కాదు ఇటు అంటున్నాడు. నీలో ఆ
ఆ అంతరంగంలో ఉన్నటువంటి స్వచ్ఛత నశించిపోవాలి. దేవునికి అప్పగించుకోండి, దేవునికి అప్పగించుకోండి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. సరి చేసుకో. ఇదిగో అయ్యా నా జీవితం, ఇప్పటిదాకా ధనవంతుని వల్ల నా ఇష్టానుసారంగా నేను వెళ్ళాను, నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను, నా ఇష్టానుసారంగా నీ సుఖాన్ని కోరుకున్నాను. ఇప్పుడు ఈ జీవితాన్ని అప్పగిస్తున్నాను, ఈ జీవితాన్ని అప్పగిస్తున్నానయ్యా. పలుమార్లు వై తొలగినాను ఈ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమార్లు వై తొలగినాను ఈ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను ఆదుకున్న దేవా, అయినా శేష జీవితం. శరణం, చేతులు పైకెత్తి శరణం, శరణం, చేతులు పైకెత్తి శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. మరి ఇదిగో దేవా నా జీవితం, అప్పగించుకో దేవునికి. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. యేసయ్యా శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 ఆత్మదేవుడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 ఆత్మదేవుడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 ఆత్మదేవుడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 ఆత్మదేవుడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 ఆత్మదేవుడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, సాతాను కట్లు తెగిపోవాలి, మనోనేత్రాలు తెరవబడాలి, పాపము కడగబడాలి, అభ్యంతరాలు తొలగిపోవాలి, అభ్యంతరాలు తొలగిపోవాలి, కళ్ళు తెరవబడి మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి.
హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేయండి. అయ్యా, లాజరు సంపాదించుకున్న ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఆ కిందనున్న నాయన పాతాళానికి నేను వెళ్ళకూడదు. ఆడకెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది? ధనవంతునికి ఏర్పాట్లో ఉన్న వారిని బాధ పెట్టాడు, జారక్రియలు రహస్యంగా చేశాడు, దేవుని మాటకు లోబడలేదు, దేవుని చిత్తము చేయలేదు, ఇష్టానుసారంగా సుఖమును అనుభవించాడంట. ఇష్టానుసారంగా సుఖమును అనుభవించాడంట. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, కష్టపడాలి, శ్రమించాలి. ఓ ప్రార్థనలో ప్రయాసపడాలి, పరిచర్యలో ప్రయాసపడాలి. నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించాలి. నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించాలి. నీ అవయవాలు పాపానికి అప్పగించకూడదు. నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించాలి. లోకశలతో పోరాడి సాతాను శక్తిపై చివరి రాత్రి బాగా దేవుని శక్తి పొందాలి. శలతో పోరాడి సాతాను శక్తిపై జయమునది వీరుడని సేవ అభిషేకించుమయా వీరుడని అభిషేకించుమయా పరిశుద్ధాత్ముడా శక్తి దయచేయు పరిశుద్ధాత్ముడా శక్తి దయచేయు నీ యొక్క బలము నాదవ ధర్మ ప్రభువా నీవే ఎరుగుదువు నీ యొక్క బలము నాదవ ధర్మ ప్రభువా నీవే ఎరుగుదువు నీ యొక్క బలము ప్రభువా నీవే ఎరుగుదువు నీ యొక్క అయ్యా, ఆ పరలోకం కావాలయ్యా. నీ మాటకు లోబడతాను, చిత్తాన్ని నెరవేరుస్తానయ్యా. అప్పగించుకుంటావా బిడ్డ? ఈ రాత్రి ప్రభువుకి అప్పగించుకుంటావా? పాప జీవితం కొద్ది కాలమే బిడ్డ, పాప జీవితం కొద్ది కాలమే. అది నరకానికి తీసుకెళ్తుంది. వద్దు ఆ జీవితం. ఎప్పుడు ఈ జీవితాలు ముగించబడతాయో తెలియదు. నీతికి సాధనాలుగా ప్రభువుకి అప్పగించుకోండి. ఎంత బ్రతుకు బ్రతికి అగ్నిగుండంలోకి వెళ్ళటమా? ఎంత బ్రతుకు బ్రతికి పాతాళానికి వెళ్ళటమా? నాకు పరలోకం కావాలయ్యా అని చేతులు. నాకు పరలోకం కావాలి ప్రభు, పరలోకం కావాలి ప్రభు. నాలో ఉన్న పాపాన్ని కడిగివే, నాలో లోపాలను సరిచేయి ప్రభు. నా ఇష్టం సరి నీ బ్రతకడం ఏంటి ప్రభు? సాతాను నన్ను మోసం చేస్తున్నాడేమో, సాతాను నన్ను మోసం చేస్తున్నాడేమో ప్రభు. నాకు నచ్చినట్టు నీ బ్రతికి ఆ ధనవంతుడు పోయి ఆ పాతాళానికి నేను వెళ్ళలేను ప్రభు. ఇష్టానుసారంగా చేస్తున్నాడు ప్రభు. నన్ను కడుగు ప్రభు, నన్ను కడుగు. హల్లెలూయా. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో, శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. శుద్ధి శుద్ధి రక్తముతో, శుద్ధి శుద్ధి రక్తముతో, శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో, 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 విడుదల కలుగునగాక. వాక్యమని ఉదకము కడగబడిన గాక, ఆత్మచేత కడగబడిన గాక, పరిశుద్ధులుగా మార్చబడిన గాక. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. అయ్యా, ఇదిగో నా జీవితం నీకు అప్పగిస్తున్నాను. నన్ను కడుగు, పరిశుద్ధపరచు, నన్ను పరిశుద్ధపరచు. ఆత్మదేవుడా పరిశుద్ధపరచయ్యా. నా ప్రాణాత్మ దేహంలో ఉన్న లోపాలని సరిచేయి ప్రభువా. శుద్ధి చేసి నన్ను నింపు దేవా
ఆత్మాభిషేకముతో శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. అనుక్షణను పరిశుద్ధాత్మతో, అనుక్షణను పరిశుద్ధాత్మతో, అనుక్షణను పరిశుద్ధాత్మతో అభిషేకించు నన్ను దర్శించు, అభిషేకించు నన్ను దర్శించు, అభిషేకించు నన్ను దర్శించు, అభిషేకించు నన్ను దర్శించు, అభిషేకించు నన్ను శక్తి గల కార్యము జరుగునగాక, అనేకులకు మారు మనసు కలుగునగాక, అనేకులు రక్షణకి సిద్ధపడుదురుగాక, అనేకులకు మనోనేత్రాలు తెరవబడునుగాక, అనేకులకు ఈ లోకము పాపం అనే పొరలో రాలిపోవునుగాక. హల్లెలూయా. చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 దినాల వాక్యం విన్న మీరు, అయ్యా ఈ లోకం వద్దు, ఈ లోక సంబంధమైన ఆశలు వద్దు, ఇక మేము రక్షణ పొందాలని నిర్ణయించుకుంటున్నాం, మా జీవితాలని ప్రభువుకు అప్పగించుకుంటాం, బ్రతికిన ఈ పాప బ్రతుకు ఇక చాలు, అదుగో ఆ ధనవంతుడు వెళ్ళిన ఆ పరదైసు పరలోకానికి మేము సిద్ధపడాలి అని మీరు ఆశపడితే, మీరున్న స్థలంలో మీ కుడి చేయి పైకి ఎత్తని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. అయ్యా రక్షణ లేని వారు, ఇంకా బాప్తిస్మం పొందని వారు, ఇక మీ ప్రభు కోసం బ్రతకాలనుకుంటున్నాం, ఇక ప్రభు కొరకు జీవించాలనుకుంటున్నాం అన్న వాళ్ళు మీ కుడి చేయి పైకి ఎత్తండి, ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం. అయ్యా ధనవంతుడు ఎందుకు నా ప్రభు పాతాళానికి వెళ్ళాడంటే తండ్రి నీకు స్తోత్రములు నాయనా. ఇదిగో అయ్యా నీ చిత్తములో ఏర్పాట్లో నా ప్రభు నీవు పిలుచుకొని నా తండ్రి అయ్యా నువ్వు వాడుకుంటున్నటువంటి సేవకుడికి ఎదురు తిరిగి విరోధంగా మాట్లాడటాన్ని బట్టి స్వతంత్రమైనటువంటి మార్గంలో వెళ్ళాడు కాబట్టి అయ్యా పాతాళానికి దిగిపోయాడు. అలాగే నాయన అయ్యా తన భూమి మీద ఉన్నటువంటి తిరుమలలో నా ప్రభా నిత్యము సుఖపడుతూ ఉండేవాడు నాయన. ఏ రోజు కూడా ప్రయాసపడేవాడు కాదు అయ్యా, కష్టపడేవాడు కాదు. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ వాక్యం ఉన్నటువంటి ఈ ప్రజల హృదయాల్లో నా తండ్రి ఒక రూపాంతరం కలిగిన వారి మనసు కలిగించండి నాయన. నీ కొరకై ప్రయాసపడాలి, నీ కొరకై కష్టపడాలి. అయ్యా నీ మహిమ ఆ మనసులో ప్రతి ఒక్కరికి కలిగించండి, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. కృపగల తండ్రి,
నీ ఏర్పాటు ప్రకారం ఈ 3 దినాలు అన్నిటినీ అందరినీ స్వాధీనపరుచుకొని ఈ సభలను మహిమకరంగా జరిగించావు. చెప్పిన ఏ మాట వృధా కాకుండా అందరి హృదయాల్లో వాక్యాన్ని నాటి ఫలింపచేసి ఈ